హలో ఫ్రెండ్స్, ఈరోజు మనకు పిరమిడ్ వ్యాలీలో ఒక గ్రేట్ మాస్టర్స్ ఈరోజు మనకి అతిథులుగా రాబోతున్నారు. వారు ఎలాంటి వారంటే మన పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి అందరికీ కూడా ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్. సో గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో అనుభవాలు, వారి యొక్క జీవిత అనుభవాలు, ఆధ్యాత్మిక అనుభవాలు, వారు మొత్తం ప్రయాణించిన ఒక గురువుల యొక్క మన ప్రబోధాలు, ఎన్నో ఆశ్రమాలు, వాటన్నింటి కూడా చాలా డీటెయిల్డ్గా వెళ్ళడమే కాకుండా అక్కడ ఉన్న ఆశ్రమాలన్నింటినీ కూడా వాళ్ళ కంప్లీట్గా వాళ్ళు అక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అనేది మొత్తం తెలుసుకోవడమే కాకుండా అవన్నింటిని కూడా కంప్లీట్గా అక్కడ పాటించి అలాగా అన్ని ప్లేసెస్ అన్ని యొక్క గురుకుల యొక్క ఆశ్రమాలన్నింటినీ కూడా దర్శిస్తూ వాటన్నిటిని కూడా పాటిస్తూ వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆనాపానసతి ధ్యానం నేర్చుకుంటూ గంటలుగా ధ్యానం చేయడమే కాకుండా ఇప్పటికీ ఎంతో యూత్ఫుల్గా ఉండడమే కాకుండా చాలామంది ధ్యానులకు అందరికీ కూడా ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్. మన పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి అయితే వాళ్ళిద్దరూ వస్తే కనుక ఒక గొప్ప పండగ వాతావరణం. సో ఫ్రెండ్స్, వారెవరో కాదు, మన సినీ ఫైట్ మాస్టర్స్, గ్రేట్ స్పిరిచువల్ సైంటిస్ట్ రామ్ లక్ష్మణ్ సార్. సార్ వెల్కమ్ సార్, వెల్కమ్ టు పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్. హ్యాపీ. చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పిరమిడ్ సంస్థకి పునాది లాంటి పిరమిడ్ వ్యాలీ లోకి మేము అడుగు పెట్టబోతున్నాం. దాంట్లో అద్భుతాలన్నీ మీకు అన్ని అద్భుతాలన్నీ మేము తిరుగుతూ మీకు చూపిస్తూ కొన్ని ఆణిముత్యాలని మీతో పంచుకోవాలని ఈరోజు చందుతోటి మేము నడుస్తూ మాట్లాడుతూ జర్నీ చేస్తున్నాము. ఎందుకంటే నా మిత్రులారా, కొన్ని మనం ప్లేస్లో మన ఇంట్లో ఉన్నాం అనుకోండి, కొన్ని ప్రాబ్లమ్స్ మనకు వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంలోనే తిట్టుకోవడం, భార్యాభర్తలు కొట్టుకున్న ఆ ప్లేస్లోనే మనం కింద మీద పడుతున్నా కంటే కూడా జస్ట్ ప్లేస్ మార్చి ఇలాంటి ఒక అద్భుతమైన ప్లేస్లో వచ్చి ఒక 5 days ఒక 6 days ధ్యానంగా మనం చేస్తే మనలో చేంజెస్ కనిపిస్తుంటుంది. అందుకని ఇలాంటి గొప్ప ప్లేస్ మీకు చూపించడానికి మేము రాబోతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఎస్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. ఇంకోటి చందు సార్, బట్ ఇలాంటి ప్లేస్లో మేము 5 రోజులు ఉంటే ఎంత ఆనందం పొందుతున్నావు. నువ్వు ఆల్రెడీ కొన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నావు, నువ్వు ఎంత అద్భుతమైన వెరీ లక్కీ మ్యాన్ చందు అనుకుంటా ఈ ప్లేస్కి. ఈ చెట్లు చూడండి, ఈ బాదం చెట్లు చూడండి, ఈ చెట్లు చూడండి. ఎందుకంటే ఎంట్రన్స్ లోపలే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఎంట్రన్స్లోనే క్రియేట్ అయినట్టుగా అనిపిస్తుంది ఈ పిరమిడ్ వ్యాలీ. ఇదేంటి మన అంటే వచ్చే ప్రతి విజిటర్స్ కి సార్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. సో రావడమే ఎంట్రన్స్ లో చిన్న ఒక మంచి క్రియేట్ వాటర్ వస్తున్నాయి. ఏంటిది? ఇది వచ్చేసి మనకి దీన్ని లుంబిని వనం అంటాం సార్. లుంబిని అంటే బుద్ధుడు పుట్టిన ఒక దాని పేరు పెట్టేది. సో ఈ పిరమిడ్ వ్యాలీలో అన్నిట్లో కూడా సార్ ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క పేరు అని పెట్టారు. మాస్టర్స్ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి మనం జీవితకాలం మనం శిష్యులు ఎంతమందో రుణపడి ఉంటాం. ఎందుకనంటే ఇలాంటి ఒక ఆలోచన గురువుగారు రావటం, ఆంధ్రప్రదేశ్ నుంచి బెంగళూరు ఈ ప్రాంతంలోకి వచ్చి అద్భుతమైన ఈ వ్యాలీని నిర్మించటం. మన ఇటాలో ఇప్పుడు సో వచ్చే ప్రతి విజిటర్ సార్ సో ఫస్ట్ రిసెప్షన్కి వెళ్తుంటారు. రిసెప్షన్కి వెళ్ళి ఇక్కడ దీని గురించి మొత్తం డీటెయిల్గా తెలుసుకొని తర్వాత మన ఇది వీడియో బ్రీఫింగ్ సెంటర్. సో వీడియో వ్యాలీ మొత్తం ఎలా ఉంటుంది, లోపల ఏమేమి ఉంటుంది కంప్లీట్గా వీడియో బ్రీఫింగ్ సెంటర్ అంతా కూడా మన ఒక 17 నిమిషాల ఒక పిరమిడ్ వ్యాలీ వీడియో అంతా కూడా ఈ క్యాంపస్ అంతా గురించి కూడా ఆ వీడియోలో డీటెయిల్గా ఉంటుంది సార్. గుడ్. ఆ వీడియో అంతా కూడా చూసాక వాళ్ళు ఎంతసేపు టైం స్పెండ్ చేయొచ్చు, ఎలా ఉండొచ్చు, ఎంత ఏరియా చూద్దాం, ఆ ఏరియా చూద్దాం అనేది ఒక చిన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు కంప్లీట్ గా. గుడ్. ఎంట్రన్స్ లోనే చిన్న అద్భుతమైన ఒక చిన్న హట్ లాగా ఒక చిన్న ఇది పర్పస్ ఏమంటారు, ఒక ఫ్యామిలీ వస్తే వాళ్ళ ఫ్యామిలీ హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్లాన్ చేసుకోవడానికి వీడియో ఈజీ అవుతుంది. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు ఎవరైనా వస్తే కనుక ఇమీడియట్ గా ఆ గార్డెన్ వాటర్ ఫాల్స్ కానీ వాళ్ళంతా పరిగెట్టిపోతారు. చిన్న వాతావరణం ఎంట్రన్స్ లోనే ఒక అద్భుతమైన క్రియేట్ చేశారు. గుడ్. ఆ పార్క్కి వెళ్దాం. ఇప్పుడు మనం లుంబిని గార్డెన్కి వెళ్దాం. లుంబిని గార్డెన్
ఎందుకనంటే వస్తున్న వాళ్ళు కూడా ఏంటంటే ఇక్కడికి వచ్చే ప్రతి మనిషి కూడా చాలామంది ఏంటంటే వస్తున్నప్పుడు కొంతమంది టూరిజంలో 2 రకాలైన మనుషులు ఉన్నారు. ఓకే. ఈ చెట్లని ఆటిని చూసి మురిసిపోయి అంతవరకు వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ ఈ పిరమిడ్ వ్యాలీకి వచ్చే పిరమిడ్ మాస్టర్స్ కానీ కొన్ని మంది కూడా ఏంటంటే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక ప్రకృతిని మనకి ఎంత దగ్గరగా ఉంది, ఒక చెట్టు, ఒక నీరు, ఒక గాలి, ఒక కొండ, ఏంటంటే మన దేహంలో అన్ని ఇమిడి ఉండవు, ఇవన్నీ సంబంధించింది. దీనికి మనం ఎప్పుడైతే మనకంటే ఒక అద్భుతమైన ఇంకొక విజన్ ఎక్కువ ఉందంటే అప్పుడు మనం చిన్నవాళ్ళు కనిపిస్తాం. ఎందుకంటే మనం ఏం చేస్తున్నామంటే మన ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఇంట్లో నుండి ఏం చేస్తానంటే ఇద్దరు పిల్లల మీద నేను హెడ్, ఒక ఆఫీసులో నేను పెద్ద అనే చిన్న ఫీలింగ్, యజమాని అనే ఫీలింగ్ తెలియకుండా మనిషిలో అహంకారం ఉంటుంది. ఆ ప్లేస్ నుంచి మనం వేరే ప్లేస్ కానీ వచ్చినప్పుడు వచ్చామనుకోండి, అహంకారం మనకంటే ఇంకో పెద్ద ఏదో ఉంది అంటే అప్పుడు నేను చిన్నవాడిని అయిపోతున్నా. అహంకారం తెలియకుండా డౌన్ అవుతుంది, నీకు అర్థమవుతుంది. అందుకని హిమాలయాలకు కానీ ఇలాంటి ఒక అద్భుతమైన ప్లేసెస్కి మనుషులు ఎలా వెళ్తే కానీ అసలు మన యాలిమిషన్ తెలుస్తుంది. ఇంట్లో కూర్చొని నేనే కొమ్ములు వచ్చి నేనే గొప్పవాడు అనుకుంటాం వల్ల మనకు తెలియకుండా అహంకారం ఎదుగుతుంది. నైస్, గుడ్ గుడ్ గుడ్. సార్ ఇది మన యొక్క లుంబిని గార్డెన్, వాటర్ ఫాల్, పిల్లలు ఆడుకోవడానికి, పిల్లలు కూర్చోడానికి, ఆ వాటర్ ఆ సౌండ్కి కూర్చొని 2 నిమిషాలు మనం కూడా ధ్యానం చేయొచ్చు. వెళ్ళి కూర్చుందామా? ప్రకృతి, నీరు, చిన్న కొండలు ఎస్పెషల్లీ ఇక్కడ ఇలాంటి ప్లేస్లో ధ్యానం చేస్తే తెలియకుండానే మనకు ఒక వైబ్రేషన్స్. అందుకే నేను అంటుంది గుడ్, కూర్చోండి, నువ్వు కూర్చో. సరే ఇక్కడ కూర్చున్నాం, నువ్వు అక్కడ కూర్చోవచ్చండి. సార్ వచ్చిన ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్పడం అనేది పిరమిడ్ వ్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం సార్. ఎస్. సో పిరమిడ్ వ్యాలీ అనేది ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్కి ఇదొక హెడ్ క్వార్టర్స్. ఎస్, గుడ్ గుడ్. సో పత్రిక గారి ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో ఉన్న అందరూ ఆధ్యాత్మిక సేవకులు, తర్వాత ఎంతోమంది సాధకులు, ఎంతోమంది ఒక శాస్త్రవేత్తలు, సో అందరూ కూడా సో ప్రతి ఒక్క ప్లేస్ నుంచి, ప్రతి ఒక్క రాష్ట్రం, దేశం, గ్రామం అని కాకుండా అన్ని ప్లేసెస్ నుంచి అందరూ వచ్చి ధ్యానం నేర్చుకొని వెళ్ళడం అనేది ఒకటి మోటివేషన్. సో ధ్యానం చేస్తున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసుకోవడం అంటే గంటలుగా రోజులుగా అన్ని చేసుకోవడానికి ఈ ప్లేస్ అనేది మనకి మంచి ఫుడ్ ఉండటానికి, ఫుడ్ గిడ్డు ఎక్సలెంట్ అనమాట. మెయింటెనెన్స్ కానీ, టెస్టీస్ కానీ ఇక్కడ అద్భుతంగా మాకు చూస్తుంటే అద్భుతం అనిపిస్తుంది. వచ్చే వాళ్ళకి మనకు ధ్యానం అని చెప్పే ప్రాసెస్ కూడా మనకు బుద్ధుడు యొక్క ఏవైతే టీచ్ చేసే ఫిలాసఫీ ఉందో, సో బుద్ధుడు ఏదైతే మనకు మొత్తం ప్రపంచానికి ఎంత సింపుల్ టెక్నిక్ ఇచ్చారో అది ఆనాపాన సతి. శ్వాస తీసుకోవడం, అపాన అంటే వదలడం, సతి అంటే కూడుకొని ఉండడం. సో పత్రిసారి దాన్ని చాలా సింపుల్ గా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని ధ్యానాన్ని అందుబాటులో తీసుకొచ్చిన గొప్ప గురువు. ఈ సందర్భం మన గురువుకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సార్. సో ఆ శ్వాస మీద ధ్యాసని మనం ఇక్కడ ఒక 2 నిమిషాలు ధ్యానంలో కూర్చున్నాం సార్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ యొక్క లుంబిని గార్డెన్స్లో రామ్ లక్ష్మణ్ గారి మాస్టర్స్తో మన ధ్యానంలోకి ఒక 2 మినిట్స్ కూర్చుంటున్నాం. మనలోకి మనం ప్రయాణిస్తున్నాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. సో అందరూ కూడా 2 నిమిషాలు ధ్యానంలో కూర్చుందాం. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. ఇక్కడ చూడాలని ప్లేస్ కొన్ని ఎక్కువ చాలా ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు నాకు వాటర్ సౌండ్ ఏంటంటే అసలు ముందు అంతా ధ్యానం చేసే దృష్టిలో అందరూ కూడా వాటర్ ఫాల్స్ పక్కన పెద్ద వేరు అంటే వాటర్ ఫాల్ పక్కన ఆ శబ్దం మైండ్ ఎంత కంట్రోల్ చేస్తానదే ఇప్పుడు ఏంటంటే అర్థం ఉంది. ఆ సౌండ్ అంటే మన మైండ్ తీస్తే మావుడు వాణి ఇట్లా చిన్న సౌండ్ దాంట్లో ఒక ట్యూన్ అవుతుంది. థ్యాంక్ యూ, నైస్. సో ధ్యానం చేసేప్పుడు సంగీతం ఎలా పెట్టుకుంటా మనకి న్యాచురల్ సంగీతం మ్యూజికల్ అంటే వాటర్ సౌండ్ మ్యూజికల్ ఓం ఓం దాంట్లో మిక్స్ అవుతుంది. నైస్ ప్లేస్.
సో ఇది ఫస్ట్ ఇంప్రెషన్ సార్. ఫస్ట్ ఎంట్రన్స్కి పిరమిడ్ వ్యాలీకి ఒక మంచి ఒక ఎనర్జీ ఇచ్చేది అనమాట, పిల్లలు కూర్చోడానికి కానీ అద్భుతంగా ఉంది. ఎంక్వైరీస్ కోసం అని అక్కడ వెళ్తారు. సో ఫ్యామిలీ అంతా ఇక్కడ కాసేపు ఇలా కూర్చుంటారు ఫిల్అప్ చేసే టైంలో. మనకి ఇంట్లో ఉన్న ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్, ఇంట్లో ఉన్న మన పనిలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒక్క మళ్ళీ ఈ ప్లేస్లో వదిలిపెట్టేస్తారు మనం. అవును సార్. ఓకే, గుడ్, సూపర్, అద్భుతం. రండి. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికైనా ఇక్కడ నుంచి మళ్ళా ముందుకి పిరమిడ్ వైపు పైన. ఓకే, గుడ్ గుడ్. పిరమిడ్ వ్యాలీలో మెయిన్ ఒక సోల్ లాంటి ప్లేస్ పిరమిడ్. అద్భుతమైన ట్రీస్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి సార్. ఎనీ డౌట్స్ ఏదైనా అడగండి ధ్యానం గురించి. మీరు ధ్యాన ప్రయాణంలోకి ఒక్కసారిగా రకరకాల మొత్తం అన్ని ప్లేసెస్ అంతా కూడా వెళ్తూ ఉంటారు కదా సార్. ఆ షిఫ్ట్ అనేది ఎలా జరిగింది సార్ ఫస్ట్ మీకు? ఇది భౌతికవాదం నుంచి ఆధ్యాత్మికవాదంకి. అట్లా మంచి ప్రశ్న అడిగారు. అంటే ప్రతి మనిషి అంటారు ఎన్ని ఉండా తెలుసుకోవాల్సింది ఒకటి ఉందన్న సంగతి చాలా లేటుగా తెలిసింది అనుకున్నాం. ఇప్పుడు మేము ఎన్ని మన పేరు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ఫ్యామిలీ ఉండొచ్చు ఉంటా కానీ పైన తెలుసుకోవాల్సింది ఒకటి ఆధ్యాత్మిక భగవంతుడు తత్వం, నిన్ను నువ్వు తెలుసుకోవటం. ఓకే, దీన్ని తెలుసుకోవడానికి మాకు చిన్న ప్రతి మనిషికి ఒక యాక్సిడెంట్స్ లాంటివి వస్తూ ఉంటాయి. ప్రతి మనిషిలో కూడా ఫ్యామిలీ ప్రాబ్లం కావచ్చు, ఆర్థికమైన ప్రాబ్లం కావచ్చు, రుగ్మతులు కావచ్చు, ఏదో సంథింగ్ మనకు ఒక భగవంతుడు మనల్ని తెలుసుకుంటాడేమోనని అప్పుడప్పుడు కొంచెం ఊపి పడేసి లేపుతుంటాడు. ఓకే, భగవంతుడు దీనిలోనే తెలుసుకుంటాడేమో, ఇప్పుడు తెలుసుకుంటాడేమో, దీనిలో తెలుసుకుంటాడేమో అంటే పడ్డా కానించి వాడు తప్పు, వాడి వలన పడ్డాను, వీడి వలన పడ్డాను, వాడి వలన లాస్ అయ్యాను, వీడి వలన లాస్ అయ్యాను, ఇంకోళ్ళ గురించి చెప్పుకోవటమే అయిపోతుంది మన జీవితం అంతా. ఈ పడ్డా తప్పుడు మిస్టేక్ ఏంటి, నా వల్ల నేను పడ్డానా, ఇదేంటి, ఎందుకు పడ్డాను అనే సత్యాన్ని తెలుసుకోవాలంటే ఆత్మ పైనమే నిజమైన సత్య మార్గం, న్యాయ మార్గం, ధర్మ మార్గం అనే సత్యాన్ని మేము ఈ దీనిలో రావడానికి మేము భగవంతుడు మమ్మల్ని ఇద్దరిని కాళ్ళు రెండులా బాగా వెళ్తున్న వాళ్ళని పీక్లో పేరు డబ్బులు అవార్డ్స్ బాగా వెళ్తున్న వాళ్ళని మమ్మల్ని భగవంతుడు ఇద్దరు రెండు కాళ్ళు పట్టుకొని తప్పులు లాగి కింద పడేసాడు. సో ఒక పడడం అనేది జరిగింది. మామూలు జరగడం కాదు, జరిగింది. అది ఆ పడినప్పుడు ఆ డబ్బు ఉపయోగించాం లెగుద్దామని, మా వల్ల కాల. పేరు ఉపయోగించాం లెగుద్దామని, మా వల్ల కాల. డబ్బు పేరు ఉపయోగించినా కానీ మళ్ళీ మీ కింద పడడం లేకపోవటానికి పరిస్థితి లేకపోతున్నాం. ఓకే, అప్పుడు ఆలోచించాము అసలు ఏంటిది, అసలు లేకపోవాల్సిన నిజమైన సత్యం ఏదో ఒకటి ఉంది, డబ్బుకి పేరుకి మించింది ఏదో ఒక శక్తి ఉంది. సత్యాన్ని అన్వేషణకి వెళ్ళినప్పుడు విపాసన నాగార్జున సాగర్ దగ్గర విపాసన ఉందనే సంగతి మా ఊరి ద్వారా తెలుసుకొని 10 days మౌనంగా ఉంటాం అనేది తెలుసుకొని అక్కడికి వెళ్ళటం వెళ్ళి స్టార్ట్ చేసి అక్కడ ఫస్ట్ విపాసనకి వెళ్ళి 10 days కూర్చున్న తర్వాత అర్థమైంది. సో అది మీ యొక్క ఫస్ట్ ఆధ్యాత్మిక మార్గం స్టెప్. ఎస్, అంటే ప్రాబ్లమ్స్ బయట లేదు, ప్రాబ్లం మనలోనే ఉందన్న సంగతి గమనించాం. ఫస్ట్ ప్రతి వాళ్ళు ఏం చేస్తానంటే ప్రాబ్లమ్స్ బయట ఎత్తుకుతాం, దాని సొల్యూషన్ మన లోపటే ఉంది, సొల్యూషన్ బయట లేదు. లోపలికి వెళ్ళాలంటే నీకు ఏంటంటే మనుషులు కూడా లోపలికి వెళ్ళటానికి కూడా ఎందుకు భయపడతారంటే చిన్న రీజన్స్ కూడా ఉంటాయి. ఎప్పుడైతే లోపలికి తిరిగి చూసినప్పుడు మనం చేసిన కొన్ని మిస్టేక్స్, మనం చేసిన కొన్ని తప్పుల్ని అవి మనం చూసుకున్నప్పుడు మనకి ఏమైపోతుందంటే మనకంతా భయం వేస్తుంది, మన మీద మనం విరక్తి భావం వచ్చేస్తుంది. నేను ఈ తప్పు చేశానా, నేను వాడిని ఆ మాట అన్నానా, వాడిని తిట్టానా, వాడిని కొట్టానా, వాడిని దూషించానా, ఎన్ని రిటర్న్ మనం వెళ్ళినప్పుడు మన లోపల వచ్చినప్పుడు మొత్తం బయట వచ్చినప్పుడు మనం చూసుకోవడానికి మన మీద ఒక అసహ్యం అనిపిస్తుంది. ఆ అసహ్యం మనల్ని మనం చూసుకునే ధైర్యం లేకే ఈ ఆత్మ పనిలో చాలా మంది రాలేకపోతున్నారు. కరెక్ట్ సార్, అర్థమైందే. చూసి తట్టుకోలేము అన్ని తప్పులు మనం చేసామంటున్నా. ఇప్పుడు చాలా మంది సూసైడ్ చేసుకోవడం కారణం ఏంటంటే ఏదో కోపతాపాలతోటో కామంతోటో కోరికతో చేస్తారు తప్పులు. ఆ కోపాలను దిగిపోయినా చేస్తంటే ఇది నేను తప్పు చేశాను, ఇంత చేశాను తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చాలా మంది ఉన్నారు. అందుకని తట్టుకోలేక పక్క వాళ్ళ వల్ల జరిగింది. అసలు వాళ్ళ మీద వేస్తున్నారు. కానీ ఉదాహరణకి నీకు ఒకటే ప్రేక్షక దేవుడు మనం చెప్పాలి ఏంటంటే తప్పులు ఎలా ఉంటాయంటే ఒక కుప్ప దొడ్డి, ఒక మంచి జస్ట్ అయిన వాసనతో ఉన్న కుప్ప దొడ్డిని కవర్ చేసేసి ఉంటుంది, దానిపైన మొక్కలు మొలుతుంటాయి. దాన్ని ఒక్క మళ్ళీ ఓపెన్ చేస్తే ఎంత దుర్వాసన వస్తుందో
అలాంటి దుర్వాసన మన బాడీ లోపల మనం చేసిన మిస్టేక్స్ అన్నీ బయటకు వస్తాయి ఒక మాలి. ఓకే. వచ్చినప్పుడు కానీ దాన్ని ధైర్యంగా నువ్వు ఎండబెట్టాలి. ఎండబెడితే ఆ దుర్వాసన అంతా ఎండిపోయి గాలికి వెళ్ళిపోతుంది. అలాగే మన ఇన్నర్ లోపలికి వెళ్ళేసి మన లోపల ఉన్న కొన్ని చెడు ఆలోచనస్ కానీ ఇవన్నీ కూడా తప్పులన్నిటిని కూడా ఆత్మ పైనలోకి వెళ్ళి విశ్వంలోకి మనం ఎండబెట్టాలి. దాన్ని చూసి ధైర్యం తెచ్చుకోవాలి. సాక్షి చూడాలి, సాక్షిగా చూడాలి. మనం అనేది చూస్తే మనం తట్టుకోలేము. ఇంకోటి ఏంటంటే దాంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి చందు అలా సాక్షి సూత్రమే కర్మ కరగటానికి మార్గం. ఓకే. విపాసనలో చెప్పేది ఏంటంటే నువ్వు చేస్తున్న పనులకు సాక్ష్య చూడు. ఆటోమేటిక్గా మనం చేసిన తప్పుని ఇప్పుడు మనం తప్పు అంటే 2 రకాలు ఉంటాయి. జైల్లో పెడితే తప్పును అనిపిస్తారు కదా, జైలు నీ ఎంత నువ్వు అనిపించటమే సాక్షి. ధ్యానం అంటే ఏమి, సాక్ష్యభావం అంటే నీ తప్పు చేశానంటే ఆ తప్పుని నువ్వు రియలైజ్ అయ్యి దానిలోంచి రావటమే నువ్వు శిక్ష అనుభవించటం. అది మెయిన్. సో ఫ్రెండ్స్, ధ్యానం గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మనం సాక్షిభూతం అయిపోవాలి. సాక్షిభూతం అయితేనే కానీ వాటి గురించి మనం బయటికి వచ్చి చూస్తాం మనం. సో అది చాలా ఇంపార్టెంట్గా నేర్చుకోవాల్సిన ఒక పాయింట్. సో థ్యాంక్ యూ సార్, మంచి పాయింట్ చెప్పారు. మీ ఆధ్యాత్మిక పైన స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా గ్రేట్ పాయింట్. సో ముందు ఛానల్ మేము కూడా మా ప్రాబ్లం మేము చూసుకొని చాలా కోపం తాపం విట్టేసిన అయింది కాబట్టి చూడంగా మన తప్పులు మనం వాటి నుంచి ఆడి కర్మ కరిగించుకుంటూ అసలు సత్యానికి మార్గం నడవటం మెయిన్ రీజన్స్. సార్ ఇది మనకు ఇంకొక ఫెసిలిటీ రూమ్ బ్లాక్ సార్ ఇది. ఓహో, ఫస్ట్ వస్తున్న వాళ్ళు కొంతమంది వచ్చిన ఫస్ట్ రూమ్స్ ఇక్కడ పిరమిడ్ వ్యాలీలో ఇవే రూమ్స్ అన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్ రూమ్స్ పిరమిడ్ వ్యాలీ. గుడ్. ఏమైపోయిందంటే చందు ఈ అద్భుతమైన ఈ ట్రీస్ పెరిగినందువల్ల ఏమైపోయిందంటే ఒక చిన్న ఒక ఫారెస్ట్ లోపలకి ఏదో మనం ఒక హిమాలయాల్లో పెద్ద ఫారెస్ట్ లోకి వెళ్తున్న ఫీల్, అట్మాస్ఫియర్, చెట్లు పెంచడం అనేది ఈ అదే కట్టినప్పుడు ఇల్లు పెద్దవి ఉంటాయి, ఇప్పుడు చెట్లు పెద్దవి, ఇల్లు చిన్నది. అద్భుతం అన్న. ఇక్కడ ఉన్న గొప్ప ఏంటంటే ట్రీస్ అనేది అద్భుతమైన ఒక అన్ని రకాలైన చెట్లు, వేప చెట్లు, ఇది బాదం చెట్లు, అంటే అద్భుతమైన దీనికి ఒక అందాన్ని ఇస్తుంది, ఒక రూపాన్ని ఇస్తుంది. ఒక ఐశ్వర్య రాయికి మనం ఒక అద్భుతమైన ఒక అందంగా ఎలా ఉంటుందో ఈ పిరమిడ్ వ్యాలీకి ఈ చెట్లే అందం అనిపిస్తుంది మాకు. గుడ్, థ్యాంక్ యూ. ఈ సాక్షిభూతం అని ఇందాక చెప్పారా సార్, అది నిజంగా మనిషిని శూన్యంలోకి తీసుకెళ్తా సార్. ఒక్కసారిగా మైండ్ ఎంటీ అయిపోతుంది. అసలు టోటల్ నీళ్ళు చేస్తుంది అనమాట. ఇప్పుడు సాక్షిభూతం కూడా ఏంటంటే సాక్షిభూతంగా మాకు వచ్చిన అనుభవం ఏంటంటే సాక్షిభూతంగా చూస్తుండగా నువ్వు దాన్ని బలపరుచుకుంటుంటే నీ ధ్యాన బలం అవుతూ ఉంటే వచ్చే ప్రాబ్లం మొత్తం చిన్నదైపోతుండదు నీ కంటికి. చిన్నదే. ఇప్పుడు ఏమైపోయింది అంటే మనకి ఒక చిన్న ప్రాబ్లం కూడా పెద్దగా పడేది. ఈ సాక్షి చూడకముందు మేము ఒక చిన్న ఇంట్లో ప్రాబ్లం, ప్రతి మనిషి చిన్న ప్రాబ్లం వస్తుంటుంది, దాన్ని చాలా పెద్దది కాకపోడుద్ది, దాన్ని చాలా సేపు మోస్తుంటాం. ఒక ప్రాబ్లాన్ని అంటే యాక్చువల్ ఏంటంటే ఒక ప్రాబ్లాన్ని నీలో ఎంతసేపు ఉంది అది. ఇప్పుడు మనం ధ్యానంలో మనం తెలుసుకోవాలి చాలామంది ఏంటంటే ఒక చిన్న గొప్ప విషయం ఏంటంటే అందరం ధ్యానం చేస్తున్నాం, తప్పులేదు. ఇప్పుడు మన ఆ ధ్యానంలో ఇప్పుడు స్కూల్కు పిల్లలకి వెళ్ళినప్పుడు క్వార్టర్ ఎగ్జామ్స్, హాఫ్ ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్ అని ఉంటాయి. అట్లా ధ్యానానికి మనంతా మనం ఎగ్జామ్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మీ భార్యో లేకపోతే భర్తో ఒక మాట అన్నాడు, ఆఫీసులో కూడా మనం ఒక మాట అన్నాడు, ఎదవానికి బుద్ధి లేదా అన్నాడు. ఈ మాట దాన్ని నువ్వు ఎంతసేపు ట్రావెల్ చేస్తున్నావు? ఆ అన్న ఏమంటే సారీ సార్ అని మర్చిపోయావా? దీన్ని ఇంటికి తీసుకొచ్చావా? భార్యకి చెప్పావా? అక్కలు చెప్పావా? పోలీస్ స్టేషన్ చెప్పావా? అంటే నీ ట్రావెల్ని బట్టి నువ్వు జ్ఞానం ఎంత ఎదిగావని అర్థం అవుతుంది. నువ్వు తిట్టంగానే ఐఎమ్ సారీ సార్ తెలియచేశానండి అనుకో, అంటే వేరే పల్లెకి వెళ్ళావంటే ఇది నిజమైన ధ్యానం అంటే టెస్ట్ చేసుకోవాలి. ఇంటి దాకా తీసుకొచ్చానంటే నేను ఆఫ్లో ఉన్నానని అర్థం. ఇంటి దగ్గర నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్తావు అనుకో, ఇంకొంచెం ఎక్కువ ఫ్రెండ్స్ దగ్గర నేను ఆఫీస్లో ఉన్నాను, నిన్న ఎదవన్నాడు, నన్ను మనసు ఎలా అనిపించింది తెలుసా అని చెప్పి వీడు బాధపడిపోయి ఇతను మేనేజర్ కూడా ఏం చేస్తున్నామంటే అతను తప్పులు కొన్ని ఎత్తుతాడు, ఎవరు మేనేజర్ తప్పులు కొన్ని. ఆయన అసలు నన్ను ఎదవ అంటానికి అసలు ఆయన పెద్ద ఎదవ అనేసి అతని గురించి ఎదుగుతా తప్ప నా గురించి తెలుసుకోవట్లా. ధ్యానంలో మనం వెళ్తున్నప్పుడు ఏంటంటే ఇంకోళ్ళు ఎవరు పరీక్ష పెట్టరు, మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ మాట నన్ను ఎంతసేపు ట్రావెల్ చేస్తున్నాను,
అని సత్యాన్ని మనకి చాలా అద్భుతంగా సాక్షిభూతంలో కానీ మనం దీన్ని బలపడుతూ తెలుసుకోవాలి. ఉన్నామంటే నేను ఏదైనా అన్నా చూడు సాక్షిభూతం ఇంపార్టెంట్ నా చూడు ఆ సాక్షి కానీ మనం బలపడుతుంటామంటే ప్రతి విషయాన్ని కూడా తుణికిలో ఒక క్షణంలో వదిలేదు వెళ్ళేసి. ఎందుకంటే మా ఇద్దరిలో చిన్న మేము టెస్ట్ చేయాలి చూసుకున్నామంటే మేము ఒక షార్ట్ చెప్తాను నేను వచ్చి షూటింగ్లో ఒక షార్ట్ చెప్పమని బెదరు వచ్చే ఏం షార్ట్ అయ్యా తి వాడు మంచిది కాదు సార్ ఇలా పెట్టిన యాంగిల్ అంటాడు. కొత్తలో ఆడన్నప్పుడు నేను ఇంత అద్భుతంగా రాకముందు అద్భుతం సేపు ఆ కోపం ఉండేది కొన్ని అలిగిపోయి పక్కన పోయి పక్కన కూర్చొని నేను కొంచెం నేను ఇంత అద్భుతం షార్ట్ చెప్పి చూడు కాదన్నాడు ఏంటి అంటే మీకు ఇద్దరిలోనే గొడవ. దీన్ని కొంచెం ట్రావెల్ చేస్తూ ఉండేవాడిని. ఓకే నన్ను పోయి అందరి ముందు అవమానపడతాడు అని కొంచెం అలా కొన్ని అటు తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చేవాడిని. కొంచెం ఈ ధ్యానంలో వస్తున్నప్పుడు కూడా వాడు ఎదవా సెట్ ఏం షార్ట్ పెట్టారు అన్నప్పుడు తెలియబెట్టాను క్షమించండి మా వాడు గొప్ప షాట్ చెప్పాడు సార్ సూపర్ అంటే అంత ఈజీగా మనం తీసుకోగలిగితేమంటే చాలా ఈజీగా ఉంది తప్ప దాన్ని కానీ మనం బయట స్టార్ట్ చేస్తే అసలు ఏంటంటే మనకు తెలియకుండానే ప్రపంచ విషయాలు మన లోపల విషయాలు మొయిట్లో చాలా మన జీవితం చాలా సంకరం అయిపోతుంది. మనకు చాలా ఈజీ లైఫ్ అనేది చాలా వెయిట్లెస్గా మనం చాలా సింపుల్గా మనం ఉండటం నేర్చుకుంటే అసలు గాలిలో తేలుతూ ఉండాలి మైండ్ లైఫ్ మనది మనకు తెలియకుండా అక్కడేంటి అద్భుతంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం గాంధీ స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నాం సార్. ఈ ప్లేస్ అంతా కూడా మనం యాంఫీ థియేటర్ అంటాం సార్. ఓకే ఓకే ఓపెన్ గా కూర్చొని ధ్యానం చేయడం. అట్ సేమ్ టైం ఇక్కడ ప్రతి బుద్ధ పౌర్ణిమకి ఒక 5,000 మంది వచ్చేసి మొత్తం అంతా ఇక్కడ కూర్చొని ఓపెన్ మెడిటేషన్ స్పీచ్. సో పత్రి గారి సాంగత్యంలో సూపర్ ఫ్లూట్ ప్లే చేస్తున్నప్పుడు ఇక్కడ జరుగుతున్న సూపర్ గార్డెన్ సూపర్ ఉంది. మామిడి చెట్లు కానీ చెట్టు కానీ అద్భుతం అద్భుతం అద్భుతం. సో అక్కడ స్టేజ్ సో మొత్తం అందరూ కూడా ఇప్పుడు ఏంటంటే ఓపెన్ స్టేజ్ అనేది మనకి పౌర్ణమి ధ్యానం ఉన్నారు కాబట్టి 3 మన నెత్తిపై నుంచి పడుతూ బుద్ధ పౌర్ణమి రోజు బుద్ధుడు భగవాన్ బుద్ధుడు గురించి సత్యం కూర్చొని గుడ్ గుడ్. సో ఇది మహాత్మా గాంధీ లేక్ సార్. ఓ గుడ్ పెట్టిన పేరు మహాత్మా గాంధీ లేక్. దీనిలో అన్ని అంటే ఈ పిరమిడ్ వ్యాలీలో ఉన్న గొప్పతనం ఏంటంటే మాకు చూస్తుంటే చందు సార్ అంటే ఒక విశ్వానికి 3 రకమైన గొప్ప సత్యాలు ఉన్నాయి విశ్వంలో ప్రకృతిలో. ఏంటంటే వాటరు, తర్వాత స్టోన్స్ కొండలు, తర్వాత చెట్లు. ఈ 3ని ఎక్కువగా మనం ప్రకృతిలో గొప్పతనం చూస్తుంటాం. ఆ 3 కలిసిన వైబ్రేషన్ దీనిలో ఇవ్వబడుతుంది. నీకు అర్థం కాదు. పక్క వాటరు, చుట్టూ కొండలు, మధ్యలో చెట్టులు, అద్భుతమైన గాలి. అంటే ప్రకృతి మనిషి తెలియకుండానే అతను ఎన్నో ప్రాబ్లమ్స్ తోటి మనిషి ఈ ప్లేస్లోకి వచ్చాడంటే తెలియకుండానే ఈ ఫ్లోర్లో మెర్జ్ అయిపోతాయి, అంటే మెల్ట్ అయిపోతాయి. అంటే బాగా ఇనుము కాలేదాన్ని ఒక నిప్పుల్లో పెడితే ఎలా ఇనుము కూడా కరిగిపోతుందో మన ప్రాబ్లమ్స్ కూడా ఈ వాతావరణంలో టోటల్ కంప్లీట్ కరిగి ఒక మంచి మనిషిగా బయటకు వెళ్తాడు అనిపిస్తుంది. ఈ వాతావరణం చూస్తాం 1 వీక్ గానీ ఇక్కడ ఉంటే ఈ వాతావరణానికి వచ్చేసరికి ఆటోమేటిక్ గా ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. అదేనంట అద్భుతమైన ప్రకృతి పవర్ అంతా. అసలు వెనక చెట్టు చూడు, మహాత్మా గాంధీ విగ్రహం. సార్ ఇక్కడ రండి చూద్దాము రండి సార్. ఒకసారిగా మీరు ఆధ్యాత్మిక ప్రయాణంలోకి రావాలంటే ఒక జర్క్ అనేది వచ్చింది. సో ఆ జర్క్ నుంచి ఆ పడడం దగ్గర నుంచి మీరు సాక్షి సో ఆ సాక్షిభూతులకు రావడం, ఒక విపස්සనలోకి రావడం అనేది జరిగింది. సో ఒక్కసారి తెలిసాక దాని యొక్క జర్నీలో సార్ అంటే ప్రాక్టీస్ ఆ సాధన చేసేటప్పుడు మీకు ఎలా ఉండింది సార్? అప్పుడు ఒక్క మాలు ఎప్పుడైతే తెలిసిందో అంటే అంతలా ఏడుపు వచ్చింది. అంటే భయంకర ఏడుపు, నా కళ్ళ నీళ్లు గారిపోయి ఇన్ని తప్పులు నేను చేశానా, ఇన్నిటికీ కారణం ఇబ్బంది, మనుషులు ఎంతమంది నేను ఇబ్బంది పెట్టానా, ఇటంటి కారణం నేనేనా, ఇంతకుముందు వాళ్ళు తప్పు వాడు వలన ఈడు వలన అనుకున్నానే అని రియలైజ్ అయ్యి మమ్మల్ని ఎవరైతే ఇబ్బందిగా పెట్టారో నేరుగా తప్పుగా ఊహించామో విపాసన నుంచి నేరుగా వెళ్ళేసి సారీ ఇంటికి కూడా వెళ్ళా, నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ సార్ ఇది జరిగింది మీ వలన మేము 4 నుంచి మేము తిట్టడం కూడా జరిగింది, మమ్మల్ని క్షమించమని ఇద్దరు కాళ్ళ మీద పడ్డాం. కాళ్ళ మీద పడి మెయిన్ పెద్దోళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి డైరెక్టర్ దాసరి నారాయణరావు గారి దగ్గరికి వెళ్ళేసి కాళ్ళ మీద పడ్డాము. తర్వాత కొంతమంది సంటి గారని భారద్వాజ గారని కాళ్ళ డైరెక్టర్కి వెళ్ళేసి కాళ్ళ మీద పడ్డాం.
కాదు సార్, వీటన్నిటికి కారణం మా మిస్టేక్ సార్. మీరు అనుకోను, మిమ్మల్ని కూడా మనసు లోపల చాలా తిట్టుకున్నాం, మమ్మల్ని క్షమించమని కాళ్ళ మీద పడేసి బోర్డుని ఏడ్చి క్షమాభిక్షను కోరి మళ్ళీ జీవితం స్టార్ట్ చేసిన తర్వాత ఎంత తేలిక అయిపోయామంటే, ఎంత ఈజీ అయిపోయింది బాడీ అంత. ఓకే. అందుకని నేను ఏంటంటే ఈ ధ్యానంలో మేము తెలుసున్న గొప్ప సత్యం ఏంటంటే, నీ ఎదిరి ఉంటే నువ్వు ఏగి కాలేవు. ఓహో. నీ జీవితంలో ఎప్పుడు ఎదిరిగా ఉండకూడదు నీకు. అంటే నీకు ఈ శత్రువు అనేవాడు ఈ ప్రపంచం నీకు కనిపించకూడదు. ఎవరైనా ఉండే పని అయితే నేరుగా సారీ చెప్పు. నీ మిస్టేక్ అయినా పర్లేదు, అతని మిస్టేక్ అయినా పర్లేదు, నువ్వేళ్ళి సారీ చెప్పు, శరణోగతి అయిపో. కళ్ళు మూసుకుంటే నీకు ఎవరు కనిపించకూడదు. శత్రువు అనేవాడు ముందు తప్పక శత్రువు ఉండకూడదు నీ ప్రపంచంలో. అందుకని మేము ఫస్ట్ ధ్యానంలో కూర్చున్న ముందు మాకు ఎవరైనా శత్రువులు ఏమైనా ఉన్నారంటే వాళ్ళని ఫస్ట్ బాగుండాలి, వాళ్ళని దీవించిన తర్వాతే మా ఫ్యామిలీ, మా అమ్మ నాన్న దీవిస్తాం. అబ్బా, ఫస్ట్ దీవించేది మీ శత్రువుల్ని. మమ్మల్ని మేము శత్రువు అనుకున్న అనుకున్నాం. అందుకని శత్రువులు కూడా చాలా మిత్రులే అన్నమాట. వాళ్ళు మనం తెలుసుకోవడానికి కోసం, మన జీవితాన్ని ఎదగటానికి కోసం వాళ్ళు ప్రకృతిలో ఆడే ఒక నాటకం తప్ప వాళ్ళు శత్రువులు కాదు. పాత్ర అది. అంటే నీ వైపు తిప్పడానికి భగవంతుడు నాడే ఒక ఆర్టిస్ట్ అతను. సో తన మనోభావాలు ఏది కూడా మనం తీసుకోకూడదు. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ లేదు కాదు, మంచి వైపు చేస్తానికి ప్రయత్నించాడు. వాళ్ళు గురువులు. మనం ఏమంటే అందరూ మన గురించి మంచిగా చెప్పేవాళ్ళే మన గురువులు అనుకుంటున్నాం కదా. మన గురించి చెడుని గురించి ఎప్పుడైతే మన చెడుని గురించి మన లోపల అన్వేషణ చేసి, రే నువ్వు తప్పు చేసావు, నువ్వు చండాలు అంటే అతను మన గురించి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్టు అర్థం. మన మిత్రుడు మన గురించి మన తప్పుల్ని కవర్ చేస్తాడు, శత్రువు మన తప్పుల్ని బయట పెడతాడు. కాబట్టి మిత్రుడు కంటే శత్రుడు మనకంటే గొప్పవాడు మనకి గురువు. గ్రేట్ మెసేజ్ సార్. ఈరోజు మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టిన, ఎవరైనా ఈ ప్రపంచంలో ఎవరైనా ఫ్రెండ్స్ కావచ్చు, గురువులు కావచ్చు, ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారంటే వాళ్ళు గొప్ప గురువులకు మనం భావించాలి. ఈ సందర్భంగా చేయడం జరుగుతుంది. ఓకే. సో ఫ్రెండ్స్, ఈ యొక్క మన సెకండ్ డిస్కషన్లో, ఫస్ట్ డిస్కషన్లో మనకి సాక్షిభూతులు అవ్వడం అనేది ఒక మెసేజ్ వచ్చింది. ఇప్పుడు ఒక సెకండ్ డిస్కషన్ ఇక్కడ మనకు జరుగుతున్న అక్కడ యాంఫీ థియేటర్లో ఇంత మంచి వాటర్ బాడీ దగ్గర వచ్చిన గ్రేట్ మెసేజ్ ఏంటంటే, మన శత్రువులే గొప్ప గురువులు. వాళ్ళే మనకి ఒక్కసారిగా ఒక జర్కనే ఇచ్చేస్తారు, తరుణం చేసేవాళ్ళు. సో వాళ్ళ ద్వారా మనల్ని మనం ఆలోచించుకోవడం అనేది స్టార్ట్ అవుతుంది, మన జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా ఎవ్వరూ మనకు ప్రపంచంలో శత్రువులు ఉండరు. ఒకవేళ మీరు అనుకుంటున్నారంటే అది వాళ్ళు ఇంకా మీకు గొప్ప గురువులు, మీద ఒక భ్రమ. సో ఇక గొప్ప సందేశం మనకు రామలక్ష్మణ్ గారు ఈరోజు మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ సందేశం తీసుకొని ఇంకొక 2 నిమిషాలు ఈ యొక్క యాంఫీ థియేటర్ ప్రాంగణంలో మహాత్మా గాంధీ లేక్ దగ్గర ఇంకొక 2 నిమిషాలు మనం ధ్యానంలో కూర్చోవాలి. సో ఇక్కడ ఈ యొక్క గాంధీ స్టాచ్యూ పెట్టడంలో మనకు ఒక మెసేజ్ సార్. సో గాంధీజీ అంటే మొత్తం అహింసని, సత్యాన్ని మొత్తం దేశమంతా కూడా ప్రసారం చేశారు. సో అహింసో పరమ ధర్మ. పత్రిజ్ గారు మోటివేషన్ కూడా మెయిన్ బేస్ అదే కాబట్టి బట్ దాని ఉద్దేశంతో బట్ మనకు చాలా మేము చూసి కానీ సార్ బొమ్మ చూసి కానీ ఇంత న్యాచురల్గా ఇంత పెద్ద విగ్రహాన్ని ఇక్కడ అద్భుతంగా పెట్టారు సార్. ఇంకొక విషయం సార్, ఈ గాంధీ స్టాచ్యూ దగ్గర మనం శాకాహారం అనేది, శాకాహార ప్రచారం అనేది మన యొక్క మోటివేషన్ మన PSSM లో ముఖ్య ఉద్దేశం, మెయిన్ అజెండా అదే. తర్వాత శాకాహారం మెయిన్ అజెండా అదే మనకి. సార్ మీరు శాకాహారంలోకి రావడం జరిగిందా? అంతకుముందుకు మాంసాహారం తినే వాళ్ళ అసలు ఎలా జరిగింది ఆ ప్రక్రియ? మన గాంధీ మహాత్ముడి ముందు శాకాహారం అంతరాత్మలో చెప్పమంటారు. ఏంటంటే మేము చాలా నాన్ వెజ్ ఫ్రీ శిశువులు అనమాట, ఫ్రీ పురుషులు ఇద్దరం, అన్నదమ్ములు బ్రదర్స్. మా నాన్న చిన్నప్పటి నుంచి కూడా మా నాన్న కోడి పందాలు అవి తెలుసు, ఎక్కువగా చికెన్ మాటలు తినేవాళ్ళం. అన్నీ మేము కూడా వేటాడి అన్ని జంతువులు, కొంగలు
వేటాడేవాళ్ళు. మా దగ్గర పిస్తోల్ ఉండేది, తర్వాత వల ఉండేది, చేపలను పట్టడానికి మధ్యలో మావులాగా ఉండేది. అన్ని వస్తువులు మేము తయారు చేసుకున్నాం. మాకు ఎక్కువ ఫ్రెండ్స్ ఏంటంటే మా ఊరు పక్కన ఈ వేటాడే మనుషులు ఎక్కువ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళతో బాగా ఫ్రెండ్షిప్ అయ్యేవాళ్ళు. చిన్నప్పటి నుంచి ప్రతిది కూడా కొనుక్కోకుండా మేము వేటాడి తినేవాళ్ళు. చేపలు కానీ, కొంగలు కానీ, ఏది ఎలుకలు తిన్నాము, ఎంట్రకాయలు తిన్నాము, అడవి పిల్లులు అనేవాళ్ళు. టేస్ట్గా ఉంటాయి అడవి పిల్లు. అది ఎలా టేస్ట్ చేసేవాళ్ళు అంటే టోటల్ అడవి పిల్లు ఒక గట్టి మీద బురద వేసేసి నైట్ వదిలేస్తాం. అంటే ఈ బురదలో వెళ్ళిందంటే ఇటు వెళ్తే దారి ఉందనేది అట్లా సైకిల్ గుచ్చులు నాటేవాళ్ళు. అట్లా బోన్ అన్ని రకాలమైన జంతువులు మేము తిన్నాం. తిని బాగా బలంగా ఉండాలనేది మేము ఊర్లో బండల గిన్నెలు లేపాం, బాగానే ఉన్నాం. కానీ ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్ళు నాన్ వెజ్ మానుకోవాలి. ఎక్కడ ఈ ధ్యానంలో మానుకుంటే మన ఫిజికల్గా మనం తగ్గిపోతామేమో, ప్రొఫెషన్కి ఏమన్నా ఇబ్బందికి వచ్చుద్దామో, ఈ డాక్టర్స్ నాన్ వెజ్ తింటేనే లేదంటే ఇబ్బంది కాబట్టి ఇట్లా మాకు చేయగల మెంటల్ ఫిక్స్ అయి ఉన్నాం. చేస్తున్నాం, పొద్దున్న లెగుస్తున్నాం, సర్వప్రాణులని సుఖంగా ఉండాలన్నా మార్నింగ్ మళ్ళీ చికెన్ తినేస్తాం. అలాగా కొంతమంది గురువుల దగ్గర అన్వేషణ చేసాం, ఉపాసన చేసినాగా నాన్ వెజ్ తింటూనే ఉన్నాం. అసలు ఎట్లా ఇది మానుకోవాలి ఏంటి అని అనుకున్నప్పుడు మాకు కర్తాల్లో పిరమిడ్ దగ్గర ఒక చిన్న ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్ళేసి వస్తున్నప్పుడు చూస్తే పెద్ద పిరమిడ్లా కనిపించింది. ఇదేంటి అక్కడ ఏంటి సార్ అని అడిగాం వాచ్మెన్. సార్ పిరమిడ్ అని ఉంది సార్ అన్నారు. అక్కడికి పదనాన్ని తిప్పి. అంటే అప్పటి వరకు పిరమిడ్ గురించి తెలియదు మాకు. ఎక్కువ మేము ధ్యానం విపాసన చేసాం కానీ పత్రిజీ గారి గురించి పెద్దగా ఏంటి ఈయన ఎప్పుడు ఫ్రూట్ వామిస్తుంటారు, ఈయన ఏదో బ్రాహ్మణుడు కాదేదో సంగీతాల గురించి వెళ్ళిపోతుంటాడు, ఏమో ధ్యానం గురించి తెలియదు. మాకు అంత అవగాహన అనిపించాలి. క్లైమాక్స్ అక్కడ రావడం జరిగింది. అంటే భగవంతుడు అటు తీపేసి క్లైమాక్స్ ఎక్కడ తీసుకురా అక్కడ తీసుకొచ్చాడు. అప్పుడు పిరమిడ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ అనిల్ అని ఉన్నాడు, లోపల తీసుకెళ్ళి 10 నిమిషాలు ధ్యానం చేసాము. చేసిన తర్వాత అక్కడ ఒక తెలియని ఒక వైబ్రేషన్స్ మాలో అనిపించింది. అక్కడ మాకు పిరమిడ్లో చేసిన తర్వాత అంతకుముందు కొంచెం చిన్న భయాలు ఎక్కడో కొంచెం ఉండే. కర్తాల పిరమిడ్, కైలాసపురి పిరమిడ్లో వెళ్ళిన తర్వాత మంచి చాలా వైబ్రేషన్స్ వచ్చింది. గురువుగారిని 1 month కలవడం జరిగింది. ఆ 2 నెలల తర్వాత ఒక నెల 2 నెలలకి ఇంక ఒకే రోజు మేము ఇద్దరు నిర్ణయించుకున్నాం, మన గొంతులో ప్రాణం ఉండగా ఇంకో ప్రాణం మనం తీసే అర్హత మనకు లేదు. ఇద్దరం ఒకే రోజు సత్యం వేసుకొని ఈరోజు 4-5 సంవత్సరాలు అయిపోయింది. సంస్థలో ఈ నాన్ వెజ్ మేము ఎంత మా లోపల చెడు వ్యసనం ఎంత గొప్పగా పెరిగిన ఈ చెడు వ్యసనాన్ని పటాపంచలు చేసిన ఈ సందర్భంగా బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి మనస్ఫూర్తిగా మేము రుణి చేయలేదు, దండం పెట్టాలి. ఎందుకంటే మాలో మాకు ఎలాంటి అలవాటు లేదు. సిగరెట్ కానీ, బీడీ కానీ, మందు కానీ, అసలు ఎలాంటి దేహంలో పోయాలి అన్నప్పుడు ఇది ఒక్కటే మమ్మల్ని ఇబ్బంది పెట్టేది. ఆ గొప్ప మాలో వ్యసనాన్ని బయటికి వచ్చి పటాపంచలు చేసిన ఈ వాతావరణం పిరమిడ్ మాస్టర్ అందరికీ ఈ మమ్మల్ని ఎవరు కూడా మానుకోని కూడా చెప్పలా. ఈ అందరం చూస్తుంటేనే వాళ్ళంతా ఆనందంగా ఉన్నారే, మనం ఎందుకు ఆనందం ఉండకూడదు అనేది మాకు తెలియదు. వాళ్ళ అనుభవాలు విని వాళ్ళు కలవటం ఇవన్నీ చూసి ఆటోమేటిక్ మా లోపల మాస్టర్స్ ఉన్నారు మన పిరమిడ్ సంస్థలో, మంచి సీనియర్ మాస్టర్స్ వాళ్ళతో ట్రావెల్ అయిన తర్వాత దాంట్లో సత్యం. ఇప్పుడు ఆ 7-8 సంవత్సరాల తర్వాత ఎంతో ముందు కంటే మీకు హాస్పిటల్కి వెళ్ళటం, అప్పుడప్పుడు ఏదో జ్వరం రావటం జరిగింది. ఈ నాన్ వెజ్ మానుకున్న తర్వాత నో డాక్టర్ నో మెడిసిన్. ఇంతవరకు హాస్పిటల్కి మేము చిరంజీవి గారు, హీరో చిరంజీవి గారు సడ్డుగుడు వెంకటేశ్వరరావు గారు ఆయన చెన్నైలో ఉండే డాక్టర్, ఆయన హైదరాబాద్ వచ్చారు. నెలకి వెళ్ళేసి ఆయన దగ్గర చెకప్ చేసుకోవటం, సంవత్సరం బాడీ చెకప్ చేసుకోవటం ఎలా జరిగేది. ఈ 5-6 సంవత్సరాల నుంచి ఆయన ఎలా ఉన్నాడో మాకు తెలియదు. మొన్న ఫంక్షన్ నాకు పడి ఏంటి రామలక్ష్మణ్ మాకు ముఖం కూడా చూపించట్లేదంటే, సార్ మీ అవసరం మాకు లేదు సార్ అంటే మా గురువులు మాకు అంత ధైర్యాన్ని ఇచ్చారు. అసలు మెడిసిన్ ఏదైనా జ్వరం వచ్చినా జలుబు వచ్చినా ఒక్కరోజే అసలు మెడిసిన్ అనేది అసలు మాకు బాడీలో అసలు అవసరం లేదనిపిస్తుంది. అంత ఆరోగ్యంగా అంత ఎనర్జిక్గా ఈరోజు ఉన్నామంటే కారణం ఓన్లీ ధ్యానం శాహారంగా మారిపోవడం. శాహారంగా మారినందువల్ల ఏంటంటే ఆహార నియమాల్లో కొద్ది కంట్రోల్ వస్తుంది. ఆహార నియమాలు అంటే శాహారంగా ఏంటంటే ఇంతకుముందు మేము ఆహారం అంటే నాన్ వెజ్ తిన్నప్పుడు ఏంటంటే రకరకాల ఆహార నియమాలు ఎక్కువ తీసుకునేవాళ్ళు. ఓకే, శాహారంగా మారినప్పుడు ఏంటంటే మితాహారంగా అలవాటు పడ్డాం. ఇది ఎంత కంట్రోల్ అంటే ఇప్పుడు 4 వెరైటీస్ మనకి నాన్ వెజ్ పెట్టినప్పుడు ఏమంటే అది కొంచెం తిందాం ఇది కొంచెం తిందాం అని తెలియకుండా ఆకలి కాకపోయినా నీకు దేహం కోఆపరేట్ చేయకపోయినా కానీ డస్ట్బిన్లో వేసినట్టు వేసేవాళ్ళు. ఓకే, అది ఇంకా డస్ట్బిన్నే. ఇది దేహం అనేది మర్చిపోయి డస్ట్బిన్ వేసినట్టే వేసి అది అరక్క అనీజీ చేపులు వచ్చి షూటింగ్లో షాట్లు లేక కోపం సిరాకు, దానివల్ల ఎంత అనీజీ అయిపోయింది జీవితం. ప్రాబ్లం ఫేస్ చేసాం, దానివల్ల రుగ్మతులు. ఇప్పుడు ఏంటంటే ఇల్లేమా ఎంత అవసరం ఇల్లేమా అదేదో ఉందా చిన్న వేసామా అవసరమైన బట్టి ఏం తిన్నామా వచ్చామా ఎంత ఆరోగ్యంగా ఎంత ఉత్సాహంగా
అంటే ఈ ఆనందాన్ని నా మిత్రులు నా ప్రేక్షక దేవుళ్ళు చాలామంది అంటే దీనిలో తెలుసుకోలేకపోతున్నారు అనేది నాకు బాధేస్తుంది కొన్ని. ఈ సో మన దేహాన్ని దేవాలయంలాగా చూసుకోవాలి, డస్ట్బిన్ లాగా చూసుకోకూడదు. డస్ట్బిన్ కాదు సార్ ఇది. ఇది ఎక్సలెంట్ అంటే మనకు చెప్తారు, ఋషులు చెప్తారు కదా, దేహం ఎన్నో జన్మల పుణ్య బలం ఈ మానవ జన్మ ఎత్తటం. ఈ దేహం అనేది బట్ ఇలాంటి దేహాన్ని లోపట పొగ, ఆల్కహాలు, స్మోకింగ్, మాంసాహారం దీనిలో వేసే పని అయితే ఎంత ఇబ్బంది పెడుతున్నామంటే దీన్ని అంటే మనం తెలిసి మన 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 ఒంటిని మనం కోసుకున్నట్టే మన దేహాన్ని మనమే ఒక ప్రాబ్లమ్స్లో చేస్తున్నామని అనిపిస్తుంది. నైస్, గార్డెన్ లాగా ఉంది తోట, సూపర్గా ఉంది. ఇది వాకింగ్ పాత్ లాగా అనిపిస్తుంది. ఇది సో నిజంగా రియల్ ఫారెస్టే సార్. రియల్ ఫారెస్ట్ అదేనంటుంది, తెలియదు నాకు. అద్భుతం. చెట్లు బాగా అద్భుతంగా పెరిగింది. సో ఆటోమేటిక్గా మీరు మానేశారు సార్? ఆటోమేటిక్ జరగలేదు? ఎవరు లేదు ఎవరు చెప్పలా, ఊరు చెప్పలేదు, ఎవరు చెప్పలా, ఎవరు అని చెప్పాల మాత్రం మాకు సిగ్గేసింది. అది ఫస్ట్ చెప్పారు కదా సార్, మన సాక్షిపుత్రం అయితే మనం చూస్తే మనకే భయం. అలా జరిగింది ఒకటే. సో ఫస్ట్ సాక్షిపుత్రుగా అవ్వడం అనేది ఫస్ట్ జరిగింది. ఫస్ట్ జరిగింది. దాని నుంచి బలపడుతూ అది బలపడింది. బట్ సాక్షి బలపడితే గాని అన్నింటిని వదలటానికి ఒక చెట్టు నుంచి ఆకు ఎలాగ పండితే ఎట్ట వదులుద్దో, నువ్వు సాక్షిభూతమైన బలాన్ని కానీ పెంచుకుంటా ఉంటే నీలో ఉండే వ్యసనాలన్నీ అలా ఇడిపడతాయి. మనం ఏది కూడా మన ఇబ్బందికరంగా బలవంతకరంగా ఈ చెడు వ్యసనం వదలకూడదు. అవి అంతటా అయిపోతే చాలా ఈజీ మనకి. మనంతరం వదులుకోవాలంటే ఇదేంటి ఈ పార్కుని గురించి ఏది ఇది? ఇదంతా కూడా మన గాంధీ లేక్ లో భాగంగా చూసుకుంటూ ఇలా మనం పిరమిడ్లోకి వెళ్దాం. మెయిన్ ప్లేస్ ఏదన్నా నీలో అది అట్లా మాలుకున్నాం. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ చూసుకోవాల్సింది మనలో మనం సాక్షిభూతంగా మనం చూస్తే గనక మన లోపల ఉన్న వ్యసనాలు కావచ్చు, అహంకారం కావచ్చు, మన పొజిషన్ కావచ్చు, అవన్నీ కూడా చూసే ధైర్యం వస్తుంది ఫస్ట్. ఆ ధైర్యం వస్తేనే కానీ మనం అవన్నిటి కూడా వదులుకునే ఒక శక్తి మనలో మనకి అలా వస్తుంది. సో అందులో భాగంగానే రామలక్ష్మణ్ గారు వారి యొక్క మాంసాహారాన్ని ఎలా స్టార్ట్ చేశారని చాలా భయంకరంగా చెప్పారు. మామూలు వాళ్ళకంటే ఎక్కువ, మామూలు వాళ్ళకంటే చాలా ఎక్కువ. మరి వేటాడడం అనేది కూడా ఉందనేది విషయం ఇప్పుడే నాకు తెలిసింది. అన్ని. సో అక్కడి నుంచి జర్నీ మొదలైనా సరే మళ్ళీ మధ్యలో ఒక చెప్పాను నాకు శత్రువులే గురువులు అని. సో అలాంటి గురువులు ఏదైతే ఇచ్చిన ఒక చిన్న మూమెంట్, ఒక జర్క్ వాళ్ళు రావడం వల్ల వాళ్ళు విపස්සనకి వెళ్ళి వాళ్ళ యొక్క నేర్చుకొని సాక్షిభూతులు అయ్యి తర్వాత ఈ యొక్క పిరమిడ్లోకి ప్రయాణం చేసి వాళ్ళ ఎన్నో అనుభవాలు వినడి తర్వాత గురువులని కలిశాక మొత్తం అందరినీ కూడా ఈ ప్రయాణంలో ఎంతో మాంసాహారం తినే ఒక వాళ్ళు ఇప్పుడు మాంసాహారాన్ని వదిలి చాలా సంవత్సరాలైంది. తర్వాత చెప్పడం ఏంటంటే ఎన్నో అంతకు డాక్టర్స్కి వాటందరూ కూడా వెళ్ళేవాళ్ళు. బట్ ఇప్పుడు చాలా ఆరోగ్యంగా బలవంతంగా ఈ శాకాహారం ద్వారా చేయొచ్చు అనేది రామలక్ష్మణ్ గారు ప్రూవ్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇది ఒక గ్రేట్ మెసేజ్. సో ఇంకెవరైనా కనుక మాంసాహారులు ఉంటే కనుక ఇమ్మీడియట్గా మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని వదిలేసి ఒక శాకాహార జీవితాన్ని, ఒక ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఇవన్నింటినీ కూడా మీరు తొందరగా ఇప్పుడే ఈ క్షణమే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇమ్మీడియట్లీ సమయం లేదు నా బాలకృష్ణ గారు అంటారే డైలాగ్ గౌతమ్, సమయం లేదు నా మిత్రమా, శరణమా రణమా, ఏదో డిసైడ్ చేసుకో. ఎందుకంటే రేపు స్టార్ట్ చేద్దాం, రేపు ధ్యానానికి వెళ్దాం, ఇంకో రోజు వెళ్దాం, నీకు ఇట్లా ఒక్క రోజు కానీ మనం ఒక క్షణం కూడా మనం టైం వేస్ట్ చేసుకోవటం మాకు అనిపిస్తుంది. చూస్తున్న మిత్రులు ఎవరైనా ఈ ఆలోచనస్కైనా ఇలా ఒక మంచి పనిని ఎప్పుడు కూడా ఉడనే స్టార్ట్ చేయాలి. చెడు పని కావాలంటే కొంచెం లేట్ చేయొచ్చు. కానీ ధ్యానము సాహారంగా మారటంలో ఎంత తొందరగా మారితే అంత ఆరోగ్యవంతులు అవుతారు, అంత ధ్యానంలో అంత ప్రశాంతత పొందుతారు అనేది మేము ఈ గత 10 సంవత్సరాలుగా ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అంత ఆనందం అనిపిస్తున్నాం. సో ధ్యానం అయింది, తర్వాత శాకాహారం అయింది. సో శాకాహారంతో పాటు
పిరమిడ్ లోకి కూడా ఆ, ఎంటర్ అవ్వడం జరిగింది సార్. సో దాంతో పాటు ఇప్పుడే మనం ఆ. పిరమిడ్ ని చూస్తున్నాం సార్. దట్ ఈస్ ద సూపర్ బిగ్గెస్ట్ పిరమిడ్ ఫస్ట్ బిగ్గెస్ట్. పిఎస్ఎం ఛానల్ ఫస్ట్ పునాది పిరమిడ్ వ్యాలీ కదా. అవును సార్, గుడ్ గుడ్ గుడ్. అంటే మన మనకి కైలాసపురం ఫస్ట్ ఇది ఇది ఫస్ట్ సార్. ఫస్ట్ కర్నూలు రాము, కర్నూలు ఫస్ట్ పునాది. 1990లో మన మూమెంట్ స్టార్ట్ అయింది. కర్నూలు పిరమిడ్ తో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి సో ఒక మెగా పిరమిడ్ అనేది మటుకు ఫస్ట్ మెగా పిరమిడ్ వ్యాలీ. గుడ్ గుడ్ సూపర్. ఇది ఒక అంటే ఒక పునాది, అంటే ఈ ఒక ఇంతమంది ఒక అద్భుతమైన ఈ ప్లేస్ దొరకటం సూపర్ సూపర్. అది చెప్పాలి అంటే ఈ యొక్క పిరమిడ్ వ్యాలీ నిర్మాణంలో సార్ చాలా మంది ధ్యానులు, తర్వాత మన మాస్టర్స్, వాళ్ళ సేవ, వాళ్ళ తర్వాత వాళ్ళ సహకారం, కృషి, వాళ్ళ ఒక వాలంటీర్ కాంట్రిబ్యూషన్. అంటే నేనంటే ఈ చందు అంటే ఇంత అద్భుతమైన ఈ ప్రపంచం క్రియేట్ అవ్వాలంటే ఎంతమంది చేతులు ఉన్నాయో, ఎంతమంది ఈ సందర్భంగా మేము 2 చేతులు ఎత్తి దండం పెట్టాం పిల్లలందరికీ. ఎందుకంటే వాళ్ళు ఒక్క రూపాయి, వాళ్ళ పని, వాళ్ళ మనస్సు ఎంతమంది కలిసి దీని లోపల ఉందో, అంటే ఈ చెట్టు పెరిగిందంటే ఈ చెట్టు పెరగటానికి ఎంతమంది కృషి ఉందో అనేది చూస్తాడు తెలుస్తుంది. ఇంత అద్భుతమైన ఇలాంటి అద్భుతమైన ప్లేస్ కు మేము లేటుకు వచ్చాను, బాధగా ఉంది సార్. మీరు చెప్పినట్టుగా చాలా మంది వాలంటీర్స్, డోనర్స్, లైఫ్ మెంబర్స్ కానీ చాలా మంది యొక్క ఇన్వాల్వ్మెంట్ అండ్ సేమ్ టైం వాళ్ళందరూ కూడా పత్రిక గారు ఇచ్చిన ఒక గ్రేట్ అంటే పత్రిజీ గారి కూడా నమ్మకం, గురువు గారు ఆ మాట మీద వాళ్ళు నమ్మి ఈ ప్లేస్లో ఇంత సేవ చేసినందుకు చెట్లు కానీ ఎంత అద్భుతంగా ఇది బుద్ధుడిలోనే తెలియని ఒక చిన్న స్మాల్ బుద్ధ, అంటే తెలియకుండా ఒక స్మాల్ అంటే చిన్న ఒక 16-17 సంవత్సరాల బుద్ధుడు ఎలా ఉంటాడనేది మాకు అనిపిస్తుంది ఈ ఫేస్లో. నైస్. వాటర్ ఉంది అక్కడ. అవును సార్. గుడ్. ఈ చందు బుద్ధుడి దగ్గర ఒకే చిన్న మేము విపాసనలో తెలుసుకున్నది ఏంటంటే, చిన్న చెప్పేది ఏంటంటే, రాగం దేశం, ఒకదాని మీద ప్రేమ, ఇంకో దాని మీద దేశం. మనిషి జీవితం 2 మధ్యలోనే నలిగి పోతున్నాడంట. ఓకే. ఒకదాని మీద దేశం, ఒకదాని మీద ప్రేమ. అంటే రాగం అంటే మనం అనుకుంటే ఏంటంటే రాగం అంటే పెద్దగా ఉండక్కర్లేదు, ఒక చుట్టూ ఉంటే చాలు. దేశం అంటే పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు, కొంచెం ఉంటే చాలు, అదే పెద్ద అవుతుంది. అందుకని ఈ పాసనాలు మేము తెలుసుకున్న గొప్ప సత్యం ఏంటంటే, ఒకదాని మీద రాగం, ఇంకో దాని మీద దేశం. ఈ 2 వల్ల మనిషి చాలా నలిగిపోతున్నాడంట. అంటే మనసు ఏమైపోతుందంటే ఇలా మజ్జిగ చిలికినట్టు రాపిడి పడిపోతున్నాడు. రాగదేశాలు కొంచెం రాగం, కొంచెం దేశం, ఇట్లా కుంగిపోదు. రాపిడి వల్ల ఏమైపోతుందంటే మనసు పుండైపోతుంది. పుండైపోవాలి, చిన్న ఏదో మాట అనగలనే నన్ను అంటావా, నేను ఎవరు తెలుసా, బాధ ఎందుకు పడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, కోల్పోతున్నాడు కంటే పుండు అయిపోతుంది మనసు. అంటే పేషెన్స్ ఎక్కడ కోల్పోతుంది, ఎందుకు ఒక మాట అనగలని, ఎందుకు ఏడుతున్నాడు, ఎందుకు కోపడుతున్నాడు, ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు, అంటే మనసు రాపిడికి ఎక్కువ గురైంది. ఒక పక్క రాగం దేశం, ఇది కావాలి ఇది వద్దు, ఇది కావాలి ఇది వద్దు, ఇది కావాలి ఇది వద్దు. ఇప్పుడు ఇది కావాలి వద్దు, కావాలి వద్దు, ఇది నీకు కావాలి ఇది వద్దు, ఇతను నాకు ఇష్టమైన ఇతను వద్దు, ఇతను మంచోడు చెడ్డోడు, ఇట్లా ఈ 2 వల్ల, ఈ ఘర్షణ వల్ల ఏమైపోయిందంటే మనసు చిన్నదైపోయి మనిషి కుంగిపోతున్నాడు. ఈ పాసలు చెప్పింది ఏంటంటే, దేని మీద రాగం వద్దు, దేని మీద దేశం వద్దు. ఓకే. దేని మీద మమకారం వద్దు, దేని మీద కోపం వద్దు. అందరు సాక్షి, అందరు సమానంగా చూడు. ఇది అనిత్యమే, ఇది అనిత్యమే. ఒక మనిషిని తిట్టాడంటే నువ్వు బాధపడక, ఇది అనిత్యమే. ఒక మనిషి పోలేను అనుకోండి, ఇది అనిత్యమే. పొగిడింది కూడా అనిత్యమే. ఇది 2 ఈక్వల్లే. మీకు అయితే బాధ వచ్చిందా, ఇది అనిత్యమే. ఆనందం వచ్చింది, ఇది అనిత్యమే. 2 కూడా సాక్షి అనిత్యం అని చూడు. మనం ఏం చేస్తున్నాడంటే, కామన్ మనం చేస్తున్నాడంటే సంతోషం ఉండే విషయాలు ఎక్కువసేపు ఉండాలని, బాధకర విషయాలని తొందరగా పోవాలనుకుంటున్నాం. అక్కడ ఘర్షణ ఎక్కువ అవుతుంది. దేన్ని కూడా అవి మనం ఉండాలని సంతోషాన్ని ఆపాలన్నా ఉండేది కాదు, దుఃఖం ఎక్కువసేపు పోవాలన్నా కానీ అది పోయేది కాదు. కాబట్టి సాక్షిగా చూస్తా ఉంటే 2 ఏ సమయాన్ని పోవాలో ఆ సమయాన్ని ఒక క్షణంలో పోతాయి. ఆ దుఃఖం నువ్వు కాదు, ఆనందం నువ్వు కాదు. ఆనందం లేననుకుంటే దుఃఖంలో నువ్వే.
పాయింట్ ఎక్కడంటే ఇఫాసలో మీకు తెలుస్తుంది ఏంటంటే ఈరోజు నిన్ను పొగుడుతున్న సూపర్ నిన్ను అన్నాడు అనుకోండి, ఆ తిట్లు కూడా నీయే, అది ఇంకో రోజు తిడతాడు నేను అతను. పొగిడినప్పుడు చాలా గొప్పవాడు అనుకోని తిట్టినప్పుడు బాధ అనుకుంటే ఎట్లా? ఇద్దరు అనేది ఒకళ్ళే. అందుకని వాళ్ళు ఏమంటారు ఇఫాసంలో, పొగడింతలు నీ కాదు, తిట్లు నీ కాదు, పొగడింతలు నీ అనుకుంటే తిట్లు నీయే. రెండింటి అతీతంగా ఉంటామే, రెండింటి అతీతంగా ఉండు. అది నిజమైన మానవ జీవితం. మానవ జీవితం ఆత్మలో సత్యంలో లేదు. ఇఫాసంలో తెలుసుకునే గొప్ప సత్యం అది. తిట్టేది నువ్వు, తిట్టింది నువ్వు కాదు, పొగిడేది నువ్వు కాదు. ఇప్పుడు అద్భుతమైన గొప్ప పిరమిడ్లోకి మనం అడుగు పెట్టబోతున్నాం అనుకుంటాను. మాకు ఉత్సాహంగా ఉంది లోపలికి వెళ్ళడానికి. సో వచ్చే ప్రతి సాధకుడు కూడా సో ఎప్పుడెప్పుడు పిరమిడ్లోకి వెళ్దాం ఎలా అంటే అద్భుతమైన ఫైన్ డిజైన్స్ కానీ చెట్ల మధ్య లోపల ఉండటం కానీ అద్భుతమైన ఇది కుదిరింది ఇక్కడ అద్భుతంగా. సూపర్ నైస్. ఆ డిజైనింగ్ భలే ఉందో, మేము లోగోలో చూసాం. ఓకే, ఇది ఫస్ట్ బిగ్గెస్ట్ పిరమిడ్ మన పిఎస్ఎస్ఎంకి సార్. పిఎస్ఎంసీ అంటే బేస్ పునాది. అంటే ఇది ఒక ఈ పిరమిడ్ వ్యాలీ అనేది మన పిఎస్ఎంలో మనం కట్టబోతున్న మొత్తం అన్ని పిరమిడ్స్ కనేది కూడా ఒక ఆదర్శం సార్. గుడ్ గుడ్. ఓ ఇలాంటిది మనం కట్టొచ్చు అనే ధైర్యాన్ని ఇచ్చింది. ధైర్యాన్ని ఇచ్చింది. దీన్ని ఆదర్శంగా తీసుకొని మనకి కత్తాల కైలాసపురం పిరమిడ్ అంత బిగ్ పిరమిడ్ రావడం జరిగింది కదా. గుడ్ గుడ్. ఒక గొప్ప శక్తి క్షేత్రంలోకి మనం వెళ్ళిపోతున్నాం. అద్భుతమైన ఎనర్జీ ఫేస్. సో ధ్యానము, శాకాహారం, తర్వాత ఇప్పుడు పిరమిడ్ ఎనర్జీ అంటే గురువుగారు ఆయన విజన్, ఆయన కర్నూలులో చిన్న పిరమిడ్ వచ్చి ఆ విజన్ ఇంత పెద్ద పిరమిడ్ అయిందా. సో పత్రి సార్ ఎన్లైటన్ అయ్యాక సార్, సో 1979లోనే సార్ ఎన్లైటైన్మెంట్ అయ్యారు సార్. సో తర్వాత ఆ జర్నీలో 1980స్లో అప్పుడు సారు పిరమిడ్ ఎనర్జీ గురించి బుక్ చదివి, ఆ చదివాక చిన్న ఒక ఎక్స్పెరిమెంట్ చేయడానికి అని చెప్పేసి కార్పెంటర్ని పిలిచి ఒక చిన్న పిరమిడ్ని పెట్టేసి, సో దీన్ని ఎక్స్పెరిమెంట్ చేద్దాం ఫస్ట్, శక్తి నిజంగా ఉందా ఏంటి అసలు మొత్తం అంటే అంత సైంటిఫిక్గా వెళ్ళారన్నమాట పత్రి గారు. ఎందుకనంటే కరెక్ట్ మీరు అన్నది కూడా అర్థమవుతుంది. ఇప్పుడు మ్యాక్సిమం ఏదైనా ఎలిమెంట్ అయితే గుడులు కట్టాలి, గోపురాలు కట్టాలి ఏమి ఉంటాయి, కానీ ఫస్ట్ టైం మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి పిరమిడ్స్ అనేది గొప్ప సత్యం, దీనిలో శక్తి ఉందనేది కొత్త ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి మనం ఈ సందర్భంగా మనం థ్యాంక్స్ చెప్పాలి. చెప్పు. సో ఆ చిన్న పిరమిడ్ కార్పెంటర్ పిలిపించేసి కార్పెంటర్ పిరమిడ్ చేసి పిరమిడ్ కింద కొన్ని టమాటో బ్రింజాలు పెట్టేసి ఇంకో పక్కనేమో ఏం లేకుండా అట్లా పెట్టేసి కొన్ని రోజులు పెట్టాక సో పిరమిడ్ లోపల ఉన్న టమాటో కానీ వంకాయలు కానీ ఇవన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నాయి. సో బయట ఉన్నంతా కూడా కులిపోయాయి. సో అప్పుడు సార్ ఓకే టమాటోలు వంకాయలు ఫ్రెష్గా ఉన్నారు, ఫ్రెష్గా అయ్యాయి అంటే మనం ఇంకా ఫిజికల్ బాడీస్ మనం మనుషులు ఎలా పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తే ఎలా ఉంటుంది, ఇంకా ఎంత శక్తి ఒక దాన్ని ఆలోచన విధానం అంతా కూడా కంప్లీట్గా ధ్యానంలోకి తీసుకొచ్చేసి పిరమిడ్ని ధ్యానాన్ని రెండు కలిపి అప్పుడు ఆనాపాన సతిని తీసుకొచ్చి ఇక్కడ కలిపారు. ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ సార్ ఆ కాన్సెప్ట్ని తీసుకురావడం, దాన్ని ఇంకా ప్రయాణంలోనే ఫస్ట్ పిరమిడ్ మనకు 1990లో కర్నూలులో రావడం. సో ఆ జర్నీలో మనకి ఇది మెగా పిరమిడ్, ఫస్ట్ మెగా పిరమిడ్ ఇన్ పిఎస్ఎస్. ఇంతగా పెద్దగా అయిపోయింది. గ్రేట్. మనకి ఇది ఇక్కడ పునరుద్ధరణ జరిగింది 2003లో. 2003లో ప్లేస్ చూడడం. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు ఒక 17 years అయింది సార్. 17 years. 17 years. నైస్. నువ్వు వచ్చి ఇక్కడ ఈ ప్లేస్కి ఎన్ని రోజులు అయింది? నేను ఇక్కడ వచ్చేసి 12 years అయింది సార్. 12 years. అంటే నీకు సీనియర్, నువ్వు కూడా అది ఈక్వల్ టు పిరమిడ్ తోటి నువ్వు కూడా సీనియర్ అన్నమాట. నువ్వు కూడా విరుగుతున్నావు దాడితోటి పాటాడితే అంత అదృష్టం. 9 years కంప్లీట్ ఫుల్ టైమ్. సో 3 years ఏమో వాలంటీర్గా వస్తూ పోతూ ఉండేవాడిని సిటీ నుంచి. అది సడన్ గా నీకు ఇక్కడే నువ్వు ఇన్ని సంవత్సరాలు ఉండాలనిపిస్తుంది, దానికి కారణం ఏంటి? ఏమి నీకు బలంగా అనిపించింది ఇక్కడ? సార్ నాకు నేను ధ్యానంలోకి వచ్చింది 2000 సంవత్సరంలో. సో అప్పుడు నేను ధ్యానంలోకి ఎదురు రావాల్సి వచ్చిందంటే మనకి అంటే నాకి ఎగ్జామ్స్ అన్ని ఫెయిల్ అయిపోయి మొత్తం కొట్టుమిట్టాడుతూ ఉన్నా, అసలు ఇంట్రెస్ట్ అంతా పోయి సో ఏం చేయాలో తెలియక ఇంట్లో వాళ్ళు హడావిడి చేసేసి
అసలు ఎందుకు పనికిరాడు వీడు ఏంటి అని చేస్తుంది, నేను నిజంగా ఎందుకు పనికిరానా, అసలు ఇంకా ఎందుకు జర్నీ చేయాలి ఈ లైఫ్ని, లైఫ్ ఎందుకు చేయాలని చేయాలి ఇంక ఏముంది అన్నట్టుగా అంటే ఆ ఇంటర్మీడియట్ టైంలో. అదే సో ఒక ఫ్రెండ్స్ పక్క ఇంట్లో వాళ్ళు ఇక్కడ ఏంటనేది తెలియట్లేదు, మార్గం అని తెలియట్లే. ఎవరు వేసినా మీరు చెప్పినట్టుగా వాళ్ళందరూ నా గురువులు వాళ్ళు ఇక్కడ పంపించారు. వాళ్ళు అన్ని 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 నేను ఇంకా బతికడి వేస్ట్, ఇంకా ఇంతకు మించి నేను ఏం చేయగలను, నాకేమో చదవడానికి ఇంట్రెస్ట్ రావట్లా. అదే అదే సో ఇంకా ఏం చేయాలి వీటిపైన అని చెప్పేసి అనే ఇంకా ఒక సూసైడ్ కూడా చేసుకుందాం అని అనిపించింది. ఇంకా వేస్ట్ అనిపించింది ఆ మీద నాకే. అదే తర్వాత అప్పుడు పత్రికారు మహబూబ్ నగర్కి వస్తున్నారు, మా సొంతూరు మహబూబ్ నగర్. సో మా ఫ్రెండ్ శ్రీకాంత్ అని స్కూల్ మేట్ వచ్చి, అరే ఏదో ధ్యానం నేర్చుకోరా, ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా నువ్వు పాస్ అయిపోవచ్చు దీని ద్వారా, ఎంతో నీకు ధైర్యం వస్తుంది, నువ్వు రా నాతో పాటు రా అని చెప్పి సరే వెళ్దామని వెళ్ళాను. సో అక్కడ ఫస్ట్ పత్రిసార్ ప్రోగ్రాంలో ఒక 300 మంది వాళ్ళతో పాటు నేను కూడా ధ్యానం చేయడం జరిగింది. సో ధ్యానం చేశాక చాలా రిలాక్స్ అయిపోయింది నాకు. అది నా ఫస్ట్ ధ్యానం 2000 ఏప్రిల్లో. అయ్యాక ఇంకా వాళ్ళందరూ స్టేజ్ పైన వాళ్ళ అనుభవాలు విన్నాక ఒక్కరి అనుభవం ఆల్మోస్ట్ నాకు దగ్గరగా అనిపించింది. వాళ్ళ ఎగ్జామ్స్ ఫెయిల్ అవ్వడం, ఫ్రస్ట్రేషన్, తర్వాత ధ్యానంలోకి రావడం, తన అంత నాకు చాలా దగ్గరలో ఉంది. బాగుంది, నాకు కూడా చాలా సంతోషంగా ఉండేది ధ్యానం అయ్యాక. సార్ అదే రోజు బుక్ స్టోర్లో ఒక బుక్ ఉంటే పత్రిసార్ది ఆనాపానసతి అంటే కాఫీ తాగినంత సులభం అనేది ఒక బుక్ ఉండేది. సో ఆ బుక్ తీసుకొని రాత్రంతా బుక్ చదవడం. సో నాకు హనుమంతుడు అంటే కాస్త బాగా ఇష్టం ఉండేది. సో అందులో ఒక పాయింట్లో పత్రిసారి చెప్పారనమాట, ఏంటంటే అంజనాదేవి హనుమంతుడికి 2 ఏళ్ల వయసులో ధ్యానం నేర్పించింది. సో వాయువుని గమనించిన గాలిలో ఎంత గొప్పతనం అని చెప్పారు. చెప్పి దానివల్లే ఆయన అంత శక్తివంతుడు అయ్యాడు. అన్ని సిమ్మంటస్ దగ్గరగా ఉండే ఎస్సీస్ కింద మళ్ళీ చెప్పారు, వాయువుని గమనించిన ప్రతి ఒక్కరు కూడా వాయుపుత్రుడే, వాళ్ళు కూడా అంత బలవంతులే అనేది నాకు ఇంకా బాగా ఎంకరేజ్మెంట్ అనిపించింది. సో ఆ రాత్రంతా ఆ బుక్ చదవడం, మళ్ళీ చదవడం, ధ్యానం చేయడం ఇంకా మార్నింగ్ 3 దాకా ధ్యానం చేస్తున్నాను. సో అక్కడితో మొత్తం నా ఆలోచన విధానం మొత్తం మారిపోయింది. సో అక్కడ అయ్యాక ఇంకా సార్తో పాటు ధ్యానము, ప్రచారము మొత్తం ఇంకా నా ఎగ్జామ్స్ అయితే ఫెయిల్ అయిన అన్ని ఎగ్జామ్స్ అన్ని పాస్ అయిపోయాను మొత్తం. ఇలా అయిపోయి ఇంకా మీ జీవితం కూడా ధ్యానం ఎంతో వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోయింది. సో అక్కడ తర్వాత అప్పుడు 2004లో ఇట్లా ఇక్కడ పిరమిడ్ వ్యాలీ కట్టబోతున్నారు, ఇక్కడ పెద్ద రాబోతుంది అనేది ధ్యాన జగత్ మ్యాగజైన్లో అన్ని చూస్తున్నాను అనమాట. చూసాక అప్పుడు దీని గురించి ఫస్ట్ టైం తెలిసింది. అప్పుడు ఇంకా నాకు అక్కడ హైదరాబాద్లో అన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతూ ఉండేవాడిని, అన్నీ జరుగుతూ ఉండేది. సో అక్కడ నాకు ఇంకా నా గ్రాడ్యుయేషన్ MBA అంతా కూడా హైదరాబాద్లోనే చేయడం, అక్కడే జాబ్ కూడా చేయడం జరిగింది. సో ఇక్కడ పిరమిడ్ వ్యాలీ వచ్చింది అనేసరికి జాబ్ ఇక్కడ తెచ్చుకొని జాబ్ పరంగా ఇక్కడికి వచ్చి నేను పిరమిడ్ వ్యాలీని చూడాలనేది నాకు ఇంకా గట్టి సంకల్పం వచ్చేసింది. దీన్ని చూడాలి, ఈ పిరమిడ్ వ్యాలీని చూడాలి అని చెప్పేసి. సో అప్పుడు ఇక్కడ జాబ్ ఇక్కడ అప్లై చేయడం, ఇక్కడ జాబ్ రావడం. సో తర్వాత నేను ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాను హైదరాబాద్ నుంచి ఇక్కడికి. ఆ జాబ్ అనేది ఒక చిన్న మాధ్యమం అంతే నాకు. సో అయ్యాక ఒక 2 సంవత్సరాలు జాబ్ చేస్తూనే పిరమిడ్కి రావడం ఉండేవాడిని. ఇక్కడ ప్రోగ్రామ్స్ అయితే లీవ్ పెట్టి వాలంటరీగా ఉండడం ఇవంతా చేస్తుండేది. సో 2009లో నాకు అనిపించింది నాకు అది సరిపోవట్లా, ఫుల్ టైం ఎందుకు ఒకసారి ఉంటే ఫుల్ టైం నేను ధ్యాన ప్రచారాన్ని చేయాలి అని చెప్పేసి అనుకొని 2009లో నేను జాబ్ రిజైన్ చేశాను. రిజైన్ చేసేసి సో మొత్తం కర్ణాటక అంతా కూడా ధ్యాన ప్రచారం చేస్తూ, సో ఆ ప్రాజెక్ట్ ఇచ్చారు సార్, ధ్యాన కస్తూరి మ్యాగజైన్ ప్రమోట్ చేయడం, ఇక్కడ పని చూసుకోవడం. సో దాని తర్వాత శాలినితో మ్యారేజ్ అయ్యాక అప్పుడు కూడా జరుగుతూ ఉండేది ఇంకా అక్కడ ప్రచారం అంతా కూడా. సార్ అప్పుడు మీ ఇద్దరు ఇక్కడికి వ్యాలీకి షిఫ్ట్ అయిపోయింది ఆయన అని చెప్పి బాధ్యతలు ఇచ్చారు. సో అప్పుడు షిఫ్ట్ అయినప్పటి నుంచి ఇంకా మేము ఫుల్ టైం నేను శాలిని ఇక్కడే ఫుల్ సేవ చేస్తున్నారు. మీరు ఎంత అదృష్టవంతులు. ఎందుకంటే ఈ విషయం చెప్పాలంటే మాకంటే మీరు గ్రేట్ మాస్టర్ అని చెప్పాలి. ఎందుకంటే మేము ఇంత ధ్యానాన్ని సంపాదించినాను, ఇంకా మా భౌతిక హోదాలో మా ఫ్యామిలీ వైపు మేము స్పెండ్ చేస్తున్నాం. మీరు ఫుల్ టైం ఈ ఆత్మీయ చింతన వైపు పిరమిడ్కి స్పెండ్ చేశారు. ఇస్ గ్రేట్.
మీకు మీ ఫ్యామిలీకి హృదయపూర్వక థ్యాంక్స్ చెప్తున్నాం. ఇది great. నాకు ఒక కొత్త లైఫ్ని ఇచ్చిన ఎవరు అంటే పత్రి సారు ధ్యానం. దానివల్లే నాకు ఒక కొత్త షిఫ్ట్ వచ్చింది. కొత్త ఫుడ్ వచ్చింది నైస్ నైస్ నైస్. అంటే తెలియకుండానే ఒక జీవితం టర్నింగ్ అయిపోయింది. టర్నింగ్ అయిపోయింది. గుడ్ గుడ్ సార్ చందు మనం ఇప్పుడు పిరమిడ్ మెయిన్ ప్రాంగణంలోకి వెళ్ళబోతున్నాం సార్. రండి. అద్భుతం. గుడ్ ఎంట్రన్స్ సిట్టింగ్ ధ్యాన బుద్ధ. గ్రేట్. బుద్ధ భగవానుడు ఆనాపాన సతి ధ్యానం. ఆనాపాన సతి ఫస్ట్ బేస్. సూపర్ సూపర్. పిరమిడ్లోకి రాగానే ఫస్ట్ ప్రజెంట్ ధ్యాన స్థితి అందరికీ చూడగానే వచ్చేస్తుంది. వచ్చారు. సో వచ్చే వాళ్ళందరికీ కూడా ధ్యానం తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు సార్. అదే సో ధ్యానం తెలియని వాళ్ళకి ఒక స్టార్టింగ్ స్టేజ్ వాళ్ళకి ధ్యానం గురించి దాని ధ్యాన పద్ధతి, ధ్యానం వల్ల లాభాలు, ఈ పిరమిడ్ శక్తి ఏంటి, సో పిరమిడ్లో ధ్యానం ఎందుకు, ఇవన్నీ కూడా ఈ మెడిటేషన్ బ్రీఫింగ్ సెంటర్లో వాళ్ళందరి ఒక 15 minutes మెడిటేషన్ క్లాస్ ఉంటుంది. మా మాస్టర్స్ ఎవరు ఉంటారు అక్కడ? ఉంటారు. సో ఒక మాస్టర్ ఇంగ్లీష్లో, ఒక మాస్టర్ కన్నడలో, ఇంకా వాళ్ళే వచ్చే విజిటర్స్ని బట్టి తమిళ్, కన్నడ అన్ని వాళ్ళు మాట్లాడతారు. మన మాస్టర్ ఇక్కడ ఉన్న నాకు బెనిఫిట్ ఇక్కడ కొత్తగా ఉత్సాహం ఏదనిపిస్తుంది అంటే కన్నడ మాట్లాడుతున్నారు, తమిళ్ మాట్లాడుతున్నారు, తెలుగు మాట్లాడుతున్నారు, హిందీ, ఇంగ్లీష్, టోటల్ అన్ని 5 languages మనుషులు కవర్ అవుతున్నారు అని అనిపించింది ఇక్కడ. అవును సార్. సో వచ్చేసి మన ధ్యానులు కానీ లేకపోతే కొత్త వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా రకరకాల ప్లేసెస్ నుంచి వస్తుంటారు. సో వాళ్ళందరికీ ధ్యానం చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇటు వాళ్ళకి కావాల్సిన లాంగ్వేజ్లో చెప్పడం అనేది ఇంకా ఇంపార్టెంట్. అప్పుడే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. మెయిన్కి వెళ్దాం. మెయిన్ ఛాన్స్. సో ఇది లోపల ఎక్కుతుంటేనే ఒక ఇందరు లోపల ఇది ఇందరు ధనసులోకి వచ్చినట్టు ఉంది. అద్భుతమైన అబ్బో బాట్. గుడ్ గుడ్ గుడ్. ఎంత ఫజిన్ డేస్ ఎంత డిసిప్లైన్, సైలెన్స్. ఇది కింగ్స్ ఛాంబర్ సార్. కింగ్స్ సో పిరమిడ్లో పైకి వెళ్ళి శక్తివంతమైన ఎనర్జీస్ ఉండే క్షేత్రం, ప్లేస్. సో ఇప్పుడు మనం ధ్యానం ముగించుకొని పిరమిడ్ బేస్మెంట్ హాల్లోకి వస్తున్నాం సార్. సారు ఒక చిన్న ఆలోచన ఇంత పెద్ద స్పాన్ అయిందంటే ఇట్స్ గ్రేట్. అంటే ఒక సత్యం వాళ్ళు చెప్తూ ఉంటారు కదా సార్, సార్ మేము అసలు అనుకొని వచ్చాము, దాని నుంచి మొత్తం కంప్లీట్గా బయట పడిపోయామని వేల మంది అనుభవాలు అసలు అవి విన్నప్పుడు శాతం అయిపోయాను అనిపిస్తుంది ఇక్కడ ఉన్నందుకు. గుడ్. సూపర్. ఎక్సలెంట్గా ఉందా. స్లీపింగ్ బుద్ధ. సో అంతా కూడా స్టార్టింగ్ స్టేజ్ నుంచి మొత్తం ఒక ఎగ్జిబిషన్ లాంటి సార్. ఏం లేని ఇప్పుడు ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి 2003లో అలా స్టార్ట్ అయింది. సో నవంబర్ 2003లో ఫస్ట్ డొనేషన్ వచ్చింది మనకి పిరమిడ్ వ్యాలీకి. ఫస్ట్ డొనేషన్ నవంబర్ 2003 పిరమిడ్ వ్యాలీ కోసం అని చెప్పి. ఎవరాళ్ళు పెద్ద అదృష్టవంతులు అనమాట. వైజాగ్ మాస్టర్స్. ఇది ఫస్ట్ కన్స్ట్రక్షన్ పిరమిడ్ వ్యాలీలో సార్. ఫస్ట్ మీటింగ్ ఫస్ట్ బుద్ధ పౌర్ణిమ మే 2004లో. మెడిటేషన్ బుద్ధ. ఇటు తిరిగినా బుద్ధుడు కాన్సెప్ట్ అనేది లోపల టోటల్ రౌండ్ అవుతానే ఉంది. గురుగారి చుట్టూ తిరుగుతుందండి. దానిలో నుంచి పుట్టింది కాబట్టి ఆనాపాన సతి. మనకు ఇంట్రెస్ట్లో స్టార్ట్ చేసిన లుమిని గార్డెన్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ అన్ని బుద్ధుడి పేర్లే అదేనంటుంది గురుగారు ప్లానింగ్. ఆయన నుంచి ఏంటి ఇది మన ఇది మనం బుక్ స్టోర్ సార్. ఇది మనం బుక్ స్పేస్ అంటాం. సో సజ్జన సాంగత్యము, స్వాధ్యాయం అనేది ధ్యానం తర్వాత మనకు చాలా ప్రాముఖ్యత మనకి పిఎస్ఎస్ఎంలో సార్. ఈ స్వాధ్యాయం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే వాళ్ళ అనుభవాలన్నీ కూడా ఈ బుక్స్ ఎంతో పెద్ద మాస్టర్స్ వాళ్ళ అనుభవాలన్నీ కూడా
వాళ్ళు పుస్తక రూపంలో వస్తుంటాయి కాబట్టి అన్ని లాంగ్వేజెస్లో. అంటే ఇంకోటి ఏంటంటే ఇందులో గొప్పతనం ఏంటంటే సార్ పత్రిక గారిది, అదర్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్, వేరే వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా బుక్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది సార్. ఒక థియోసాఫికల్ సొసైటీ కావచ్చు. పిరమిడ్ వెరైటీ బ్యాంబోతో తయారు చేశారు, వెరీ గుడ్. సార్ పిరమిడ్ కూర్చోవచ్చా? వావ్, సూపర్. ఇట్లా కూర్చుంటే ఈజీగా అందరికి ఇంట్లో లోపల పిరమిడ్ కట్టలేని వాళ్ళకి చాలా అద్భుతమైన సింపుల్గా. ఓకే, ఆసక్తిని అద్భుతంగా ఇంట్లో ఒక పక్కన మూలను పెట్టుకోవచ్చు అనుకుంటే ఇబ్బంది లేకుండా ఇంట్లో హాయిగా హాయిగా పెట్టుకోవచ్చు. చాలా అద్భుతం. బ్యాంబో పిరమిడా? అవును సార్, మాస్టర్స్. వాళ్ళకి తెలుసు ఫీలింగ్స్. ఈ బుద్ధుడు కూడా ఎక్సలెంట్గా సిట్టింగ్స్. ఈ బుద్ధ ఎట్లది మనకి షేల్స్కి ఎట్లాగా? అవును సార్, అది సేల్స్, అది సేల్కి వెళ్ళలేదు సార్, మనకి ఎక్సలెంట్గా ఓపెన్, ఎక్సలెంట్గా. సో ఈ బుక్ స్పేస్లో పిరమిడ్స్, రకరకాల భాషల్లోని ఒక ఆధ్యాత్మిక గ్రంథాలు, సో అవే కాకుండా వాళ్ళ డే టు డే యాక్టివిటీస్లో వాళ్ళకి ఏవైతే స్పిరిచువల్ ప్రోడక్ట్స్ వాడతారో అవన్నింటినీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది సార్. గుడ్ 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 గుడ్, మంచిది మంచిది. సో సాల్ట్ ల్యాంప్ కావచ్చు, లేకపోతే తులసి లెమన్ టీ లాంటివి కావచ్చు. ఉసురు. హిమాలయన్ సాల్ట్ సార్ అది. అంటే అన్నీ చాలా మటుకు ఆర్గానిక్ ప్రోడక్ట్స్. ఆర్గానిక్ వాటర్ అదే మన ఉంది, అన్నీ న్యాచురల్గా. అగరబత్తీస్ కానీ అవి కానీ అంటే పెట్టుకొని కొంతమంది ధ్యానం చేసుకునే అలవాటు కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఉంటే తీసుకునేదానికి అలాగా. అసలు తెలియని ఒక సూపర్ బుద్ధాస్ ఉన్నారు ఇక్కడ. చిన్ని బుద్ధ, లాఫింగ్ బుద్ధ, చిన్ని బుద్ధ, ఏడు చిన్ని ఎక్సలెంట్ బుద్ధ చూడు ఎలా ఉందో. చిన్ని బుద్ధ, తెలియలో ప్రజెంట్నెస్ ఎక్సలెంట్గా. నైస్. బుద్ధుడి ఏ చిన్నది ఫోటో పెట్టినా ఒక ప్లజెంట్నెస్, ఒక ఆధ్యాత్మికత అనేది తెలియకుండా వచ్చేస్తుంది. తెలియకుండానే సార్ దీనికి మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు సార్. మామూలుగా మీరు వేరే రకమైన ఒక మ్యాగజైన్ పట్టుకుంటే ఒక రకమైన మైండ్లో ఆ థాట్స్ వస్తాయి. ఏదైనా ఒక స్పిరిచువల్ మ్యాగజైన్ లేదా భౌతిక బుక్ పట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు ఆలోచనలు వేలా ఉంటుంది. తెలియకుండా డెఫినెట్గా గుడ్. ఇవన్నిటి మనకు మిశ్రా గారు అని చెప్పేసి ఒక అతను మాస్టర్, పూణే మాస్టర్ అతను. సో ఆయన చేశారు సార్ ఇవన్నీ. పిరమిడ్ బేస్మెంట్ లో బుద్ధుడు కానీ ఇవి కానీ అన్ని ఇక్కడ తయారు చేశారా? ఇక్కడ ఆయన ఇక్కడికి వచ్చి తయారు చేశారు. ఏం షేప్ వచ్చిందంట? తెలుగేనా హిందీయా? లేదు సార్, మరాఠీ అయినా. అసలు ఎంత స్టైలిష్ ఉంది చూడు కూర్చుంటే. వచ్చి డార్మేటరీస్లో కానీ వీటన్నిటిలో స్టే చేసే వాళ్ళు చాలామంది ఉంటారు సార్. సో వాళ్ళందరికీ కూడా ఇక్కడ చేసేవాళ్ళు వచ్చి లైబ్రరీలో చాలా టైం స్పెండ్ చేసేవాళ్ళు, బుక్స్ చూసుకొని చదువుకొని జ్ఞానాన్ని అందించడానికి. అంటే ఒక మనిషి పర్ఫెక్ట్గా రావడానికి ఏమేమి కావాలో అన్నీ గురుగారు ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ. సూపర్. ఒక సాధకుడు వస్తే ఏవైతే కావాలో అన్నీ ఒకప్పుడు నిజంగా మంచి ఇంట్రెస్ట్ ఉంటే జ్ఞానికి మారే వెళ్ళిపోవచ్చు. కరెక్ట్గా అతను మార్పు రావాలనుకుంటే గురుగారు ఎక్కడ శిల్సి గురుగారి అంటే మనకు వచ్చే వాళ్ళకు కూడా పిఎస్ఎస్ఎం గురించి
తెలియాలి అంటే సో అవన్నీ కూడా తెలియాలని చెప్పేసి సో పత్రిసార్ హిస్టరీ. సో ఇది ఫస్ట్ పిరమిడ్ మనకి 1990లో స్టార్ట్ అయిందని చెప్పేసి ఒక మెసేజ్ ఇస్తాం అందరికి కూడా అందరికీ. సో హిస్టరీ ఆఫ్ పిఎస్ఎస్ఎం ఎలా స్టార్ట్ అయింది అనేది, అనేది కాకుండా ధ్యానంతో పాటు మన కళలన్నీ కూడా ఉన్నాయి కూడా అవన్నిటిని కూడా మనం నెరవేర్చుకోవాలి. అంటే వాటిని వదిలేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు క్రికెట్ ఆడొచ్చు, ఫ్లూట్ ప్లే చేయొచ్చు, ట్రెక్కింగ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా అంటే అన్నీ కూడా మీ జీవితంలో భాగంగానే. సో అన్నింటిని వదిలేసుకోవాల్సిన అవసరం లేదు అనేది ఒక మెసేజ్తో అన్నీ పెట్టడం జరిగింది సార్. సో ఇది సోక్రటీస్ సెంట్రల్ లైబ్రరీ సార్. సో అక్కడికి వచ్చే ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళకి వచ్చి చదువుకునేందుకు గుడ్ గుడ్ మంచి లైబ్రరీ. ఈయన ప్రసాద్ గారు అని చెప్పేసి లైబ్రరీ చూసుకుంటూ ఉంటాం. నమస్తే గారు. మీరెంత అదృష్టవంతులో. అన్ని రకాల బుక్స్ వచ్చి కూర్చొని చదువుకోవచ్చు మనుషులు. ఫేస్లో ఈ పేరు ఎవరు అంత ఫేస్లో డిఫరెంట్ ఫేస్. బ్లవర్డ్స్కి సార్. ఏ మెసేజ్ ఇచ్చింది ఈవిడ థియోసాఫికల్ సొసైటీలో చాలా గొప్ప శాస్త్రవేత్త, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. సో ఆవిడ ఇండియాకి వచ్చేసి ఇండియాలో చాలా మటుకు మెడిటేషన్ ప్రచారం అంతా చేశారు సార్. ఏది ఫేస్లో డిఫరెంట్. గుడ్. తెలుగు ఈ బుక్ ఎవరు పేరేంటి? కేరళ మలయాళ స్వామి. సో వివేక చూడమని అన్ని రకాలైన ఇవన్నీ తెలుగు బుక్స్ సార్. తెలుగు బుక్స్ ఇవన్నీ ఇవన్నీ ఓషో బుక్స్ కొన్నాను. అవును సార్. రూమ్ తీసుకొని చదవచ్చా? చదవచ్చు. తీసుకొని వచ్చేలా పిరమిడ్స్ వేరే కంట్రీస్లో ఉన్నాయని. అవును సార్. మ్యూజియం సంబంధించిన సూపర్ నైస్. థ్యాంక్ యూ గురుగారు. సో సార్ మీరు పిరమిడ్లోకి రావడం, శాకాహారులో మారడం అనేది జరిగింది. సో తర్వాత ఆ యొక్క ఇంప్లిమెంటేషన్లో మీ యొక్క డే టు డే యాక్టివిటీస్లో, మీ షూటింగ్స్లో కావచ్చు, వీటన్నిటిలో ఎలాంటి చేంజ్ తీసుకొచ్చింది సార్? అంటే అంటే మదర్ సాక్షిగా మేము ఈ పిరమిడ్లోకి వచ్చిన తర్వాత పిరమిడ్ మాస్టర్స్ అందరికీ, పిరమిడ్స్ ఉన్న వీళ్ళందరూ మేము థ్యాంక్స్ చెప్పాలి. ఇంతకుముందు పిరమిడ్ రాకముందు మేము ధ్యానం చేస్తున్నాము, కానీ ఈ పిరమిడ్లోకి వచ్చిన తర్వాత మమ్మల్ని తెలియకుండా ఏ ఊరు వెళ్ళినా, సో రాజమండ్రి వెళ్ళొచ్చు, ఇటు నెల్లూరు వెళ్ళొచ్చు, ఇటు ఎక్కడ చెన్నై వెళ్ళొచ్చు, ఎక్కడికి బెంగళూరు రావచ్చు, తిరుపతి ఎక్కడికి వెళ్ళినా కానీ షూటింగ్కి మేము వెళ్తున్న ప్లేస్లో కానీ పిరమిడ్ మాస్టర్స్ వాళ్ళందరూ నీట్గా ఆహ్వానించడం, అక్కడ సత్సంగం పెట్టడం, మా లోపల తెలియకుండా ఇంత తొందరగా మేము ఈ ధ్యానంలో పబ్లిసిటీ అవ్వడానికి కారణం ఆల్ పిరమిడ్ మాస్టర్సే. పిఎస్ఎం ఛానల్, పిఎస్ఎంస్ గురించి మేము చెప్పాలి. ధ్యానం చేసుకొని ఇంట్లో కూర్చునే వాళ్ళు మేము సడన్గా మమ్మల్ని ఒక బయటికి ఎలివేట్ చేశారు గురువులు. అంటే ఎందుకంటే దాంట్లో మెయిన్ పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే మన గురువు గొప్పతనం కూడా మనం ఒప్పుకోవాలంటాం. చాలా మంది దగ్గర గురువుల దగ్గర మేము ప్రయత్నించాం కాబట్టి గురువు అంత శిశువునికి పాదాన్ని తీయటం అనేది తక్కువ. ఓకే. బట్ ఈ పిరమిడ్ శాలలో సుభాష్పతి దగ్గర ఉన్న గొప్ప అద్భుతమైన ఒక వరం ఏంటంటే నువ్వే మాస్టర్వి, నువ్వే గురువు, నువ్వే భగవంతుడు అనే ఒక మాట ఎమ్మడిన రావటం అనేది అది గొప్ప వరం అది. బట్ అంత స్వేచ్ఛని, అంత ఫ్రీడమ్ని గురువు మనందరికీ అలాంటి అవకాశాన్ని ఇచ్చి ఈ పిరమిడ్ సంస్థలకు వచ్చిన తర్వాత ఈ సత్సంగాలు, మీటింగులు చెబుతూ అందరి దగ్గర వాళ్ళ అనుభవాలు కొన్ని మేము పంచుకుంటూ అవన్నీ చేస్తున్నందువల్ల మా జీవితంలో చాలా మార్పు, చిన్న చిన్న కొన్ని తప్పులు ఉన్నాయని ఈ సందర్భం కొన్ని క్లారిఫై చేసింది. ఓకే. ఓహో కానీ అట్లా కాబట్టి మాకు ఈ ధ్యానం వచ్చిన తర్వాత మాలో చాలా మార్పులు వచ్చినాయి. మా షూటింగ్ లొకేషన్స్లో కూడా మీరు ఉంటారు మహేష్ బాబు గారు, రజనీకాంత్ గారు, చిరంజీవి అన్నయ్య, ఇప్పుడు రామ్ చరణ్ గారు, వీళ్ళంతా మా గురించి వీళ్ళు ధ్యానం చేస్తుంటారు, వీళ్ళు ఎన్ని గంటలు లెగుస్తారు, వాళ్ళు ఎనర్జీ ఉంది అని డైరెక్ట్ వీళ్ళందరూ మమ్మల్ని అంటున్నారంటే
తెలియకుండా వచ్చుకుంది మాలో గ్రోత్, ఆ ధ్యానంలో గొప్పతనం. మేమందరం వాళ్ళకి మేము వాళ్ళ దగ్గర చెప్పలా, మా క్యారెక్టర్స్ని, మా మాటని, మా మాట తీరు, మా తినే ఆహారము, ఆహారాన్ని కూడా వాళ్ళు గమనించి వాడి నోట్లో వచ్చిన మార్క్స్ అది మొత్తానికి క్రెడిట్ గోస్ టు ధ్యానం. ఈ గురువులు పత్రిజీ గారు, ఈ పిరమిడ్ మాస్టర్స్ అంతా ఒక విషయమే మమ్మల్ని ఇంత మంచితనానికి. వాళ్ళు మిమ్మల్ని షూటింగ్ స్పాట్ లో మిమ్మల్ని గమనించేసి వీళ్ళు షూట్ అప్పుడు ఇట్లా ఉంటారు, షూట్ అయిపోతే మళ్ళీ అంటే మాట మాట్లాడే దాని గురించి. రజనీకాంత్ గారితో మేము దర్బార్ షూటింగ్ చేస్తాం. మీరు ఎన్ని గంటలు లెగుస్తారు? ఇట్లా సార్ మేము 2:30 లెగుస్తాం సార్, 2 గంటలు ధ్యానం చేస్తాం. 2 గంటలు ధ్యానం చేస్తారా? మార్నింగ్ ఏం చెప్పిన అన్నారు, అట్లా చేస్తారు. లైట్కి ఫుడ్ తింటాం సార్, ఒకప్పుడు భోజనం చేస్తారు, నైట్ ఫుడ్స్ తిన్నాం సార్, నైట్ 8 గంటలు 7 గంటలు పడుకుంటాం సార్. ఎన్ని పడుకునే టైమింగ్, లేసే టైమింగ్, షూటింగ్ వచ్చే అందరికంటే ముందు రావటం, కోపం లేకుండా అందరు నవ్వుతూ మాట్లాడటం. ఒక ఫైట్ మాస్టర్ అంటే తెలియకుండా ఇటు అనుకుంటారు, అంత అన్నం పెట్టడం అందరికీ రండి అంటే మన తెలియకుండా మన బాడీ లాంగ్వేజ్ ఏంటంటే కూడా మనం చెప్పేది ఏంటంటే నేను ఫలానా మనిషి, నేను ఎలా ఉంటానని మనం చెప్పుకునేందుకంటే కూడా మన 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 లోపల ఉన్న ప్రవర్తనే అగపడాలి. అంటే ఇది పిఎస్ఎం ఛానల్ చేస్తాను, ధ్యానం చేస్తానంటే నేను ధ్యానం చేస్తున్నానని చెప్పుకోవటం అంటే కూడా నువ్వు ధ్యానం చేసినందువల్ల నీలో మార్పు ఏంటని అవతల గమనించాలి తప్ప నేను ధ్యానం చేస్తానని మనం చెప్పుకోకూడదు. అది ధ్యానం కనపడదు, మన ప్రవర్తనే ధ్యానం అనేది పర్సనల్ చేసుకుంటాం, ప్రవర్తన అనేది బయటకు అగపడుద్ది. ఆ ప్రవర్తన చూడడం వల్ల మీరు ఏదో చేస్తున్నారు, అదేదో ఏం చేస్తున్నారు సార్, ఇలా ఉంటానికి కారణం ఏంటి అంటే అది ధ్యానం సార్. ఓహో, ధ్యానం చేస్తే ఉంటారా? అది ఇది నాన్ వెజ్ తింటలేదా? నాన్ వెజ్ తినకుండా ఎలా ఉంటున్నారు? ధ్యానం చేస్తే ఉండొచ్చు సార్. ధ్యానం చేస్తే నాన్ వెజ్ లేకపోయినా ఉండొచ్చా? ఇది ఎన్ని గంటలకు ఎలా లెగుస్తారు? 2 గంటలకు ఎలా లెగుతున్నారు మీరు? ధ్యానం చేస్తే లేకపోవచ్చు సార్. ఇట్లా ప్రతి ధ్యానం అనే దానికి చిన్న లింక్ చేస్తాం. చిరాకు అనేది లేకుండా ఉంటుంది, ధ్యానం చేస్తే చిరాకు రాదు సార్. అంటే ధ్యానం చేస్తే ఎలా ఉన్నారు, ధ్యానం చేస్తే కోపం రాదు సార్. అన్నిటికీ మూలం, అన్నిటికీ ప్రధాన కారణం ధ్యానమే అనేది మనం కురుకోలు చెప్పాల్సి వస్తుంది. ఏది మీరు ఇంత ఎనర్జీగా ఉన్నారు, ఇంత 54 సంవత్సరాలు 55 సంవత్సరాల దగ్గరికి వస్తున్నాయి, సినిమాలో అన్ని రుగ్మతులతో అన్నీ ఉంటాయి, ఎంత ఎనర్జీగా ఉన్నారేంటి? ఎంత ఎనర్జీ, ఏది ధ్యానం సార్. మధ్యాహ్నం ధ్యానమే, ఏం లేదు. చందు అద్భుతం, లోపల స్లీపింగ్ బుద్ధ, బుక్ స్టాల్ అద్భుతమైన చిన్న చిన్న కింగ్ శాంబరు. ఆ లోపలికి వెళ్తే తెలియకుండానే ఒక మనిషి ఒక ఇంద్రధనస్సు లోపలికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఇది మామూలు పిరమిడ్ కాదు, ఇంద్రధనస్సు అంటే ఆ రౌండ్ అయ్యని చూస్తే ఇంద్రధనస్సులోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది అనమాట. ఇది ఎక్కడ చూస్తా ఉంటే ఈ ప్లేస్కి ఈ పిరమిడ్ లోపలికి కానీ వస్తే మనిషి మాకు ఈ ఇనుము తీసుకెళ్ళి కొలువులో పెడితే ఎలాగ ఒక పరిపక్వం అవుద్దో, ఒక షేప్ వచ్చుద్దో, కత్తి ఒక షార్ప్ అవుద్దో, దుఃఖంతో రుకుములతోటి ప్రపంచమైన మొహాలతో ఉన్న మనిషిని ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు, ఒక ½ అవర్ కానీ ఇక్కడ ధ్యానం చేస్తే అలా తయారవుద్దన్నంత ప్రక్రియలో లోపలికి వస్తుంది. అంటే లోపల ఒక ఇనుము కూడా ఆ మంచి కాలే మంట లోపలికి వెళ్తే ఎలా సాఫ్ట్ అయ్యి మనకు కావాల్సిన ఆకారంలో అది వస్తుందో, ఇలాగా మనం నిజమైన మనిషిగా మనుషులు అందరం మనుషులమే కాకుండా తెలియకుండా రాక్షసులు కూడా రాక్షసత్వాలు మనలో ఉన్నాయి కదా, ఎన్ని ఉంటున్నాయి. అది లోపలికి వెళ్ళి వస్తే ఆ రాక్షసత్వాన్ని వదిలేసి ఒక మనిషిగా బయటకు వస్తాడు అన్నట్టు అనిపిస్తుంది. ఈ ప్రకృతి వాల్యూలో చూస్తున్న అద్భుతమైన దహించిపోతున్నాయి. మన రాగదేశాలు కరిగిచ్చే అగ్ని గుండం, మన వ్యసనాలు దుఃఖం కరిగిచ్చే అగ్ని గుండం, కోపతాపాలు కరిగిచ్చే అగ్ని గుండం. గ్రేట్ ఆలోచన పత్రిజీ గారికి. ఈ పిరమిడ్ లో ధ్యానం చేసే 3 ఇంతలు శక్తి అధికం అని చెప్పేసి సార్ కనుక్కొని ఇంత పెద్ద గిఫ్ట్ మన ధ్యాన ప్రపంచానికి మొత్తానికి ఇచ్చారు సార్. ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలి సార్. సో ఈ రకంగా ఈ పిరమిడ్లు స్టార్ట్ అయ్యి ఇప్పటివరకు మనకు చిన్న పిరమిడ్లు, రూఫ్ టాప్ పిరమిడ్లు అన్ని కలుపుకొని ఇప్పటివరకు మనకు 20,000కు పైగా పిరమిడ్లు ఉన్నాయి సార్. ప్రపంచమంతా పిరమిడే స్టార్ట్ అయ్యి పిల్లలు పుట్టినాయి అన్నమాట. ధ్యాన జగత్, శాకార జగత్, పిరమిడ్ జగత్. సో సార్ మీకు అటైతే మీ షూటింగ్ ప్రాంగణంలో వీళ్ళందరూ చూసేసి మీ ప్రవర్తన చూసేసి ఏదో చేస్తున్నారు, వీళ్ళు ఏదో మా జరుగుతుంది ఏంటి ధ్యానం చేస్తున్నా ఎవరు చెప్పలా. మన బాడీ లాంగ్వేజ్, మేము తినే ఆహారం, ఒక టైమింగ్ సెన్స్ అన్నీ కూడా వాళ్ళు మన మహేష్ బాబు గారు కానీ, చిరంజీవి అన్నయ్య కానీ, రజనీకాంత్ గారు వాళ్ళు గమనించి
వాళ్ళు వచ్చిన మాటలే. డైరెక్టర్ నేను ఒక ఆడియో ఇంటర్వ్యూ చూశాను సార్, మన ప్రీ రిలీజ్ ఫంక్షన్ మహేష్ బాబు గారిది. చూసినప్పుడు వాళ్ళు చెప్పారు సార్, వీళ్ళు రోపులు కట్టేసేసి పట్టున చాలా హడావిడిగా ఏం లేకుండా తీసేస్తారు, ఆ రోపులు అయిపోగానే ఇమ్మీడియట్ గా యోగులు అయిపోతారు, మెడిటేట్ చేసేస్తారు వీళ్ళు. అంటే మన ఈ ధ్యానంలో గొప్పతనం ఏంటంటే మనకు కావాల్సిన ఏం పని ఉందో ఆ పని చేసి ఇమ్మీడియట్గా మనం రావచ్చు అంటున్నా. ఒక తాబేలుగా ఆ ప్రాబ్లం వస్తే తల లోపలికి వెళ్ళిపోతుంది చూడు, తాళ్ళు చేతులు తల లోపల లాక్కుండా చూడు. అవునవును. అట్లాగా మన ఈ ధ్యానం గొప్పతనం ఏంటంటే ఒక ప్రాబ్లం మనం చేసి మనకు అవసరం లేదంటే లోపలికి అలా లోపలికి ఉండిపోవచ్చు. అంత శక్తి ఈ ధ్యానంలో ఉంది. అందుకని ధ్యానం వల్ల అంటే చెప్పలేనా అంటే దాని గురించి అసలు ఎంత ఆనందమా, ఎంత అద్భుతం అనేది చెప్పడానికి ఎంత ఈ ధ్యాన శక్తి మన ఆత్మ పరిశీలన, ఇన్నర్ ట్రావెలింగ్, ఇన్నర్ జర్నీ అద్భుతం. అదే ఒక మనిషిని తీర్చిదిద్దేది అనేది చేస్తుంది. అద్భుతమైన ఈ బ్రిడ్జి చూడు, ఇది ఈ బ్రిడ్జి అంటే పెరుమిడికి దీనికి వెళ్ళబోయే గురుగారి ఇంటికి వెళ్ళబోయే మధ్యలో బ్రిడ్జి అద్భుతంగా అంటే దీనికి అన్ని చెట్లు, ఈ బ్రిడ్జి, ఇది డిజైనింగ్ ఎక్సలెంట్గా కుదిరింది దీని ఇక్కడ. అద్భుతం అనమాట. అప్ అండ్ డౌన్స్ ఉంటాం. సో అందరూ విజిటర్స్ వచ్చేసి పిరమిడ్లోకి వెళ్ళి ఫస్ట్ ధ్యానం నేర్చుకొని ధ్యానం చేసి ఈ బ్రిడ్జి గుండాలా బుక్స్ వరకు పిరమిడ్ బేస్మెంట్లో బుద్ధ విగ్రహాలన్నీ కూడా చూసుకొని ఇలాగా ఈ బ్యాంబూ బ్రిడ్జ్ నుంచి వచ్చేసి జెన్ గార్డెన్లో కాసేపు కూర్చొని అన్నదానానికి వెళ్తారు సార్. సో ప్రతిసారికి అన్నదానం అంటే చాలా 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 ప్రీతి, వచ్చే ప్రతి ఒక్క విజిటర్స్కి భోజనం పెట్టాలని. సో ఆ ప్లేస్కి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం సార్. సో ధ్యానం తర్వాత ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి భోజనం అనేది పెట్టాలి మనం. గురుగారు అన్నమాట. మంచి ఆలోచన ఇది. అన్నదానం ఇది మనకి జెన్ గార్డెన్లోకి మనం ఎంటర్ అవుతున్నాం సార్ ఇప్పుడే. గార్డెన్స్. సో ఇక్కడికి వచ్చిన ఫ్యామిలీస్ కాసేపు ఇక్కడ కూర్చుంటారు, ధ్యానం చేసుకుంటారు, లేకపోతే నేచర్తో స్పెండ్ చేస్తారు, పిల్లలు ఆడుకుంటారు. ఎంత కూడా ఈ జెన్ గార్డెన్ అనేది ఒక 4 years ముందు ఎంత క్రియేట్ చేయబడింది సార్. గురుగారు క్రియేట్ చేయబడి ఏదో గురుగారు ఏదన్నా ఒక దానికి పేరు, ఒక అద్భుతం ఏదన్నా సృష్టించాడు, దానికి ఏదో అర్థం ఉంటుంది. ఆయన ఉంటుంది సార్, దానికి ఏది లేదే ఆయన చేయరు. అద్భుతం. సో సార్ ఇప్పుడు మాకు ఎంతోమంది ఇప్పుడు సెలబ్రిటీస్, ఆర్టిస్టులు, సో వాళ్ళందరూ మిమ్మల్ని చూసి వాళ్ళు ఆ ధ్యాన మార్గంలోకి ఒక అడుగు వేస్తున్నారు మెల్లిమెల్లిగా. సో ఆ ప్రయాణంలో మీకు బాగా కనెక్ట్ అయిన మాస్టర్స్ ఎవరెవరు సార్? ఇది ఓకే మీ ఫీల్డ్లో మాకు డైరెక్టర్ త్రివిక్ర శ్రీనివాసరావు గారు షూటింగ్ చేయబోయే ముందు జస్ట్ షూటింగ్ వెళ్తాం, 6 గంటలకు అందరూ వెళ్తాం, అసెంబ్లీ వెళ్తాం. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, డైరెక్టర్ త్రివిక్ర శ్రీనివాసరావు గారు అలా వైకుంఠపురం షూటింగ్ చేస్తున్నాం. జస్ట్ వెళ్ళేసి ఒక 1 hour షూటింగ్ గురించి మాట్లాడుకోం. ఆయన భగవద్గీత, ఆయన అన్ని బుక్స్ భగవద్గీత అన్నీ బాగా చదివారు ఆయన. ఓకే. అంటే ఆయన భగవద్గీతలో కొన్ని సన్నివేశం, మాలో ధ్యాన అనుభవాలు కొన్ని విషయం, ఒక 1/2 hour భగవంతుని గురించి, విశ్వాన్ని గురించి, ధ్యానం గురించి మాట్లాడుతున్న తర్వాత షూటింగ్ లోపలికి వెళ్తాం. అంటే ముందు మైండ్ ని ఈ నెగిటివ్ తన నుంచి ముందు ప్రెజెంట్నెస్ నింపుతాం. ఓకే. ఆ ఎనర్జీని ఫీల్ చేస్తాం. అప్పుడు ఎనర్జీ ఓకే గుడ్ ఏంటి డైరెక్ట్లీ షూటింగ్ వచ్చేసి డైరెక్ట్లీ గురించి మాట్లాడుకుంటున్నారు. చాలా ఏంటంటే ఒక రోజు డౌట్ పడ్డారు, ఏంటి షూటింగ్ గురించి మాట్లాడుకోండి, భగవద్గీత అంటారు, వీళ్ళు ధ్యానం అంటారు, ఈ గురించి మాట్లాడుతున్నారు ఏంటి అనేది. అలా మేము స్టార్ట్ చేసింది అరవింద సమితి కాడ నుంచి మేము అంత దగ్గరికి వచ్చాం అనమాట. మార్నింగ్ ఫస్ట్ వెళ్ళి అరవింద సమితి వీర రాఘవన్ స్టార్టింగ్ నుంచి, తర్వాత అలా వైకుంఠపురం. ఓకే. ఈ 2 సినిమాలు చూస్తుంటే ఎంత ఇన్వాల్వ్ అయ్యి డైరెక్టర్ వర్క్ చేశారు, ఎంత టెక్నీషియన్స్ ఎంత అవుట్పుట్ తీసుకున్నారు అనేది ఈ 2 సినిమాలోనే బాగా తేడా తెలుస్తుంటుంది. అద్భుతంగా బాగా మమ్మల్ని అర్థం చేసుకున్న డైరెక్టర్ త్రివిక్ర శ్రీనివాసరావు. తర్వాత బాగా ఈ ఆత్మీయ చింతనలో మేము దర్బార్ సినిమా రజనీకాంత్ తోటి ట్రావెల్ అయ్యాం కదా. ఓకే. రజనీకాంత్ కూడా ఆయన కూడా ఆత్మీయ చింతనలో బాగా, ఆయన మహావతార్ బాబాజీ గారు హిమాలయస్ శిష్యుడు. ఆయన ధ్యానం గేనం కానీ షూటింగ్ వెళ్ళినప్పుడు ఇప్పుడు మనకి హిమాలయకి వెళ్ళిపోయి గృహంలో ధ్యానం చేస్తుంటారు. గురుగారు అన్నారు, రజనీ గారు అన్నారు, మనం అందరం కలిసి అవతార బాబు అందరం కలిసి వెళ్దాము అన్నారు. అక్కడ మనకి లాక్డౌన్ వచ్చి మాకు కుదరలేదు.
లేదా ఆయన తోడు కలిసి హిమాలయాలో ట్రావెల్ చేయాలని మా తోటి ఇప్పుడు మేము సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్టులతో చాలా మంది పనిచేసాం కదా, సార్ ఎక్కువసేపు గంటలు ఈ ఆత్మహత్య కూడా డిస్కషన్ జరిగింది రజనీకాంత్ గారితో మాకు. లొకేషన్ వెళ్ళిన తర్వాత డైరెక్టర్ మురదాస్ గారు వీళ్ళంతా ఉన్నారు. మేము స్పాట్ ముందు సార్ అలా మీ అనుభవాలు చెబుతుంటే జనం అంతా యూనిట్ అంతా చూస్తున్నారు, ఏం ఆడతారు వీళ్ళిద్దరు రజనీకాంత్ తోటి, ఏం ఆడతారు వీళ్ళు. ఆయన అలాగే సార్ అలాగా అంటున్నాడు మేము చెబుతుంటే. అంటే చందు అంటే గొప్పవాళ్ళు పెద్దవాళ్ళు ఎందుకు అయ్యారండి దాన్ని రజనీ గారి దగ్గర మేము తెలుసు చిన్న సత్యం ఏంటంటే 1 hour మేము మాట్లాడుతున్న దానిలో అంటే 70% మేమే మాట్లాడతాం ఆయన అంటున్నారు. అంటే అంత గొప్ప మనిషి, ఎంత ఓపిక ఎంత అంటే అలా చెప్పు అంటే ఎంత మనం చెప్పడానికి ఎంత ఉత్సాహంగా ఉందో. అంటే ముందు రజనీ గారి తర్వాత చూసిన తర్వాత ఏంటంటే ముందు మనం ఎంతో నేర్చుకోవాలి చెప్పడం కంటే కూడా అనేది ఆయన దగ్గర తెలుసుకున్నాం. అంటే ప్రపంచాన్ని దగ్గర మనం తెలుసుకోవాలి కానీ మనం ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తాం కాదు, తెలుసుకోవడంలోనే అంత గొప్ప లేరనే సంగతి అర్థం అవుతుంది. మా ఆత్మీయ చింతన గురించి, మా ఫుడ్ ఆహారం దైవ సెన్స్ బాగా ఆయన మమ్మల్ని. తర్వాత పవన్ కళ్యాణ్ గారు మేము సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్కి ఫస్ట్ టైం ఆయన గెలవటం, అందరి దగ్గర హీరోల దగ్గర ఒక చేసాము, పవన్ గారి దగ్గర కొంచెం చేయలే. ఓకే గబ్బర్ సింగ్ షూటింగ్ మాకు హరీష్ శంకర్ గారి దగ్గర నుంచి అవకాశం రావటం. ఓకే ఫస్ట్ ఇంటర్వ్యూ బ్యాంక్ షెడ్ వర్క్ జరుగుతుంది. ఫస్ట్ ఆయన కళ్ళతో వెళ్ళడంతో పవన్ గారు షెడ్లోకి వచ్చారు. అంటే తెలుసు కానీ ఇద్దరు పరిచయం లేదనమాట. రావడంతో ఇద్దరం కలిసి గబక్కన 2 చేతులు దండం పెట్టాం పవన్ కళ్యాణ్ గారికి పెట్టాం. చూసి ఫస్ట్ అన్నాడు వెరీ గుడ్, మీ ఇద్దరు లోపల నచ్చింది ఇండియన్ భారతీయ కళాచారం ఇది 2 చేతులు దండం పెట్టడం అనేది. మిమ్మల్ని చూసేంత నమస్కారం, ఇదే మీలో ఉన్న మంచి అద్భుతమైన ఒక కళ ఇది అన్నారు. అంటే ఫస్ట్ చూడంగానే మా లోపల ఉన్న ఒక దాన్ని ఆయన క్యాచ్ చేశారు, ఆ పాజిటివిటీ ఎనర్జీని. అక్కడ నుంచి నేను కూడా నమస్కారం అట్లా పెడతానని ఆయన కూడా పెడతారు, కానీ బలంగా నేను దీనిని ఫాలో అవుతాననే ఉద్దేశాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. బట్ మాలో ఆయన ఒక మంచి విషయాన్ని గమనించి మా తర్వాత తెలిసింది, మాకు ఇంతకుముందు నమస్కారం పెట్టేటప్పుడు ఎందుకు పెడతామో మాకు తెలిసేది కాదు. పవన్ గారు చెప్పిన తర్వాత దీని ఆలోచన తెలిసింది అనమాట. ఈ కరోనాకి ఏమైందంటే అందరు ఇలాగే పెడుతున్నారు స్టార్ట్ చేసి అంటే అసలు ఒరిజినల్ సంస్కారం తను బయటకు వచ్చింది ఇప్పుడు. అందుకని మేము పవన్ గారితో కూడా ఈ ధ్యానం గురించి ఆయన కూడా మన అందరం కలిసి ఆయనకి సంబంధించిన గురువు దగ్గర కూడా మేము ట్రావెల్ చేద్దామని పవన్ సార్ కూడా చాలా విషయాలు మేము ఆత్మీయ చింతనలో షేర్ చేసుకున్నాం. సో ఆయన కూడా ఆధ్యాత్మిక పరంగా కలిసారంట. తర్వాత వెంకటేష్ బాబు గారు ఎంకి మామ షూటింగ్ కి మేము హిమాలయ షూటింగ్కి వెళ్ళాం. వెంకీ మామ షూటింగ్ హిమాలయ క్లైమాక్స్ లో ఒక ఐస్ గడ్డ లోపల క్లైమాక్స్ తీయడం జరిగింది. అక్కడ వెంకటేష్ బాబు గారితో ఈ ధ్యానం గురించి గంటలు అసలు మా ధ్యాన అనుభవాలు, ఆయన రమణ మహర్షి ఫిలాసఫీ ఎక్కువగా వెంకటేష్ బాబు ఆయన కూడా ధ్యానంలో మంచి అద్భుతమైన గురువు అన్నట్టు. అలాగే మా సుకుమార్ గారు కూడా, మా డైరెక్టర్ సుకుమారు, మా కిష్, వీళ్ళందరూ కూడా కొంచెం ఈ ధ్యానం గురించి బాగా అంటే దైవ చింతన దగ్గర ఉండేవాళ్ళు, అందరూ దైవ చింతన దగ్గర ఉండేవాళ్ళు. ఈ ధ్యానం గురించి మేము వెళ్ళినప్పుడల్లా హరీష్ శంకర్ గారు ఈ డైరెక్టర్లు అందరూ అడుగుతుంటారు మమ్మల్ని, ఈ ధ్యానం గురించి ఎలా వెళ్ళొచ్చు, ఎన్ని గంటలు ఇస్తారు, ఏం తింటున్నారు, ఎన్ని ఒక్కొక్కటి సినిమా ఇండస్ట్రీలో కొంచెం తెలియకుండానే ఈ ధ్యానం అనేది కొంచెం అలాగా వెళ్తుందేమో అనుకుంటున్నాం. ఖచ్చితంగా సార్, మీరు ఒక రజనీ సారు, మహేష్ బాబు గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, రజనీకాంత్ గారు, వెంకటేష్ గారు అండ్ త్రివిక్రమ్ శ్రీనివాసరావు, వీళ్ళందరితో గొప్ప ఏంటంటే జరుగుతుంది. అంటే మొన్న శ్రీనివాసరావు గారు ఇక్కడ ఈ లాక్డౌన్ లో మేము ఊర్లో ఉండగా ఫోన్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు చాలా అద్భుతం అనిపించింది. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మాకు కాకినాడలో షూటింగ్ జరుగుతుంటే ఒక రోజు బన్నీ అల్లు అర్జున్ శ్రీకృష్ణ మాస్టర్ గారు ఇంత ప్రెజెంట్ గా ఉంటున్నారు, ఇంత హ్యాపీగా ఉంటున్నారు, ఏంటి కారణం అని అడిగితే ధ్యానం అని చెప్పి అన్నాం. ధ్యానం కూడా మాకు కూడా కొంచెం దాన్ని చెప్పండి అన్నప్పుడు, అప్పుడు మేము చెప్పడానికి అంత అర్హతలం కాదు, మేము అంత గురువు స్థాయికి రాలేదు, గురుగారు ప్రయత్నించాం, భద్రీష్ గారు ఎక్కడ అప్పుడు గురుగారు ఫారెన్లో ఉన్నారు. ఇక కొంతమంది సైడ్స్ కూడా మాకు తెలిసిందేదో వాళ్ళిద్దరు కూడా 10 నిమిషాల్లో అల్లు అర్జున్కి కాకినాడలో అల్లు అర్జున్ రూమ్ లోకి వెళ్ళేసి ఆనాపాన సతిని ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని శ్వాసని గమనించడం 10 నిమిషాలు ఎక్స్పీరియన్స్ ధ్యానం చెప్పాము. ఆ తర్వాత ధ్యానం చేయించాం శ్రీనివాసరావు గారితో ఒకరోజు ఆయన ధ్యానం చేయించింది. ఆ రోజు ధ్యానం చేసేటప్పుడు మేమేం మాట్లాడామంటే ప్రకృతిని గొప్పతనం గురించి చెప్పాం డైరెక్టర్ శ్రీనివాసరావు గారికి. భూమి గొప్పతనం, నీరు గొప్పతనం సార్, ప్రకృతి చాలా మనకంటే చాలా పెద్దది సార్, మనం గొప్ప అనుకుంటున్నాం సార్ అనేది మేము మాట్లాడినప్పుడు మొన్న ఈ కరోనాకి ఆయన ఫోన్ చేసేసి
మాస్టర్ గురించి ప్రకృతి గురించి ఆ రోజు మాట్లాడుకున్నాం మాస్టర్ గారు. ఈరోజు కరోనా అనేది ప్రపంచాన్ని అలా ఒక మూలను కూర్చోబెట్టింది. ప్రకృతి ఎంత గొప్పదనే సంగతి మనకు ఇప్పుడు అర్థమైంది నాకు అనేది చెప్పి, మీరు ఇంటికి వస్తే ఫ్యామిలీకి అంతా మీరు ధ్యానం చెప్పాలి అని ఆ రోజు ఆయన అప్పుడు చెప్పింది మీ గుర్తొచ్చింది. అంటే ఈ విశ్వంలో ఏది కూడా మనం గొప్పలు అనుకుంటున్నాలో పప్పులో కాలేస్తున్నాం. మనకంటే గొప్పది ఈ విశ్వం ఎంతో ఉంది, దాని ముందు అసలు మనం ఎంత అనేది ఈ ధ్యానం ద్వారా మనకు తెలుస్తుంది అనే సత్యం చెప్పడం జరిగింది. ఇట్లా సినిమా వాళ్ళు మాకు అనుభవాలు ఇది జరుగుతూ ఉంటాయి. మా సినిమా మనుషులతోటి ఇలా జరుగుతుంది ధ్యానం గురించి మాట్లాడే మనుషులు వీళ్ళు. ఓకే. సో మీకు కూడా అక్కడ ధ్యానానికి సంబంధించిన ఒక మంచి కుటుంబం అనేది స్టార్ట్ అవుతుంది అక్కడ. స్టార్ట్ అవుతుంది అంటే మీరు వెళ్తే ధ్యానం గురించి చర్చించుకోవడానికి చూడంగా దాని గురించి మాట్లాడతారు వీళ్ళు అనేది. చిరంజీవి అన్నయ్య కూడా బాగా మేము ఒకరోజు సడన్గా వెళ్ళాం. చిరంజీవి అన్నయ్య షూటింగ్ జరుగుతుంది. ఓకే. అన్నయ్య బాగా తగ్గారు అన్నయ్య అని అడిగాం. అనగానే మీరే స్ఫూర్తి అన్నాడు. ఓ అంటే మాకు దిమ్మ తిరిగింది. నాగబాబు అన్నగారు కొంచెం ఒళ్ళు తగ్గారు అనమాట. ఒక 25 కేజీలు 70 కేజీ 50 కేజీలు తగ్గారు. ఇంత ఒళ్ళుగా ఉన్నారు. నాగబాబు అన్నారు అన్న గుడ్ వెరీ గుడ్ తగ్గారు అన్నారు. రే మీరేనా నాకు స్ఫూర్తి అన్నాడు. ఇదేంటన్నా అంటే మిమ్మల్ని మీ వీడియోస్ కొన్ని చూశాను, మీరు ఆహా అంటే మీరు ఫైట్ మాస్టర్లే మీరు ఇంత కంట్రోల్ ఉన్నప్పుడు నేను ఎందుకు ఉండకూడదు అని నా మీద నాకు వైరాగ్యం వచ్చింది. ఓకే అని వాళ్ళు పెద్దోళ్ళు మనల్ని స్ఫూర్తిగా తీసుకున్న అన్న మాటలోనే మాకు ఎంతో ఆనందం అనిపించింది. అట్లాగా అందరికీ ఏంటంటే మనం ఏంటంటే ఆదర్శమైన ఒక శాంపుల్ పీస్ లాగా మనం ఉండాలి అనేది డిసైడ్ చేసుకున్నాం. చిరంజీవి గారితో తగ్గడం అనేది కూడా మిమ్మల్ని స్ఫూర్తి తీసుకోవడం అనేది అంటే ముందు తీసుకున్నారు లేదా నోట్లో చక్కగా మాట వచ్చింది. మీరేనా అంటే అంత పెద్ద మనిషి ఆయనే మాకు అసలు మేము ఆయన అంత ప్రేమించే మనిషి, ఆయన నోటి నుంచి ఆ మాట వచ్చింది అందవలసిన ఆనందపడ్డాం. సూపర్ సార్. సో ఫిలిం ఇండస్ట్రీలో చాలా మంది మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడమే కాకుండా సో మిమ్మల్ని ధ్యానం కూడా నేర్పించమని అడుగుతున్నారు. ఏంటిది ఇప్పుడు సో ఇప్పుడు మనం అన్నదానంకి వెళ్తున్నాం సార్. సో పిరమిడ్లోకి వెళ్ళాము. సో అందరూ విశ్వాసంగా ధ్యానం చేసుకున్నాక సో ఇప్పుడు ఇక్కడికి అందరూ కూడా వచ్చేసి ప్రతి విజిటర్ కూడా సో ఇక్కడికి వచ్చి భోజనం చేయాలనే ఒక ఉద్దేశంతో నిత్య అన్నదాన సేవ అనేది మనం ఇక్కడ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. సో అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారే, అలాగ మనిషిగా అన్ని ధ్యానం చెప్పి జ్ఞానం చెప్పి లాస్ట్లో అన్నం కూడా పెట్టి పంపిస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇక్కడికి వస్తే ఎంతో అద్భుతంగా అన్ని మనిషికి జ్ఞానం, తర్వాత అతను తెలుసుకునే ఒక అద్భుతమైన శక్తి, కడుపు నిండా భోజనం పెట్టి ఒక మనిషి మార్నింగ్ వస్తే ఈవినింగ్ హ్యాపీగా బయటికి వెళ్ళడానికి అన్ని వసతులు ఇక్కడ కల్పించారు. కాబట్టి చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళారా, చూసారా ఇది అద్భుతమైన పిరమిడ్ వ్యాలీని మేము అన్ని కోణాలుగా మేము చూడటం జరిగింది. ఇంకా మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ జీవితం అనే ఉరుకులాట పొరుగులాటలు అనేది ఎప్పుడు నీ మరణించేదాకా ఈ పొరుగులాట అనేది ఉంటుంది. కొన్నాళ్ళు కొంచెం ఏదో ఒక సమయాన్ని చూసుకొని ఒక 5 days ఒక 4 days సమయాన్ని కేటాయించుకొని ఈ పిరమిడ్ వ్యాలీకి వచ్చి ఇంకా మీ లోపల చెడు వ్యసనాలు ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఏమైనా ఉంటే ఈ ప్రాంగణంలోకి వచ్చి ఆ వ్యసనాలన్నీ పటాపంచలు చేసుకొని అసలు మీరెవరో తెలుసుకొని మీలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకోమని మనస్ఫూర్తికి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఈరోజు చందుతోటి ఈ పిరమిడ్ వ్యాలీని మొత్తం తిరిగి చూపించాడు. గుడ్, థ్యాంక్ యూ చందు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంత ఓపిక్గా మాకు ఇదంతా చూపించి ఈ అద్భుతమైన ఈ పిరమిడ్ వ్యాలీని మొత్తాన్ని చూపించినందుకు నీకు వెరీ థ్యాంక్స్. పిరమిడ్ ట్రస్టీలకు అందరికి కూడా మనస్ఫూర్తి మేము థ్యాంక్స్ చెప్పాలి. ముఖ్యంగా మీరు మీ ప్రయాణంతో పాటు పిరమిడ్ వ్యాలీ ప్రయాణం, మీ ప్రయాణం రెండు కలిసి మంచి మంచి ఒక స్పిరిచువల్ కాన్సెప్ట్స్, సాక్షిభూతము, ధ్యానము, శాకాహారము, శత్రువులే మిత్రులు, సో ఇలాంటి గొప్ప గొప్ప కాన్సెప్ట్స్ మన సినిమా మిత్రులు సినిమా మిత్రులు అందరు కూడా మీరు ధ్యానం చెప్పడం అనేది ఇందాక చెప్పారు, అల్లు అర్జున్ గారికి స్టార్ట్ చేస్తామని చెప్పేసి. సో ఇలాంటివన్నిటి కూడా ఎంతో మొత్తం సినీ ప్రపంచం మొత్తం అంతా కూడా ధ్యానమయం అవ్వాలని సో మీరు ఖచ్చితంగా వాటిని చేస్తారని కోరుకుంటూ సార్. మీ సంకల్పం మంచి బలం అయితే అంత అవ్వచ్చు కూడా, ఎందుకంటే మన సంకల్పం కాదు, గురుగారి సంకల్పం ఇది జరుగుతుంది. అందరూ అంతే, ప్రతి మనిషి ఆనందంగా ఉండాలి. సార్ గురుగారి సంకల్పం అది, మన సంకల్పం అదేను, మన ఉత్సాహం అదేను. అందరూ ఆనందంగా ఉంటారని మనస్ఫూర్తిగా ఈ సందర్భం కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ బ్రస్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ టు పిఎంసి ఫర్ టెలికాస్టింగ్ దిస్ సచ్ అ వండర్ఫుల్ ప్రోగ్రామ్. మనం ఈరోజు రామలక్ష్మణ్ గారితో పిరమిడ్ వ్యాలీలో సో అంతా కూడా మనము పిరమిడ్ వ్యాలీ ప్రాంగణం అంతా కూడా మొత్తం అంతా ప్రయాణిస్తూ
రామలక్ష్మణ్ గారి యొక్క ప్రయాణాన్ని, ధ్యాన ప్రయాణాన్ని కూడా మొత్తం తెలుసుకుంటే ఎన్నో ఒక ఆధ్యాత్మికత సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా అద్భుతంగా మనం చెప్పుకున్నాం. సో ఇంతటి చక్కటి ప్రోగ్రామ్ని టెలికాస్ట్ చేస్తున్న పిఎంసి ఛానల్కి రియల్లీ థ్యాంక్ యూ సార్.